నీవు దీవించబడదువుగాక. మొదటిగా మనం ఇక్కడ ఒక చిన్న బిడ్డను కలిగి ఉన్నామని నేను అనుకుంటున్నాను. కొద్ది నిమిషముల క్రితం నా సహోదరుడైన డాక్ నాతో చెప్పాడు, శరీర సంబంధమైన ఒక సహోదరుడై ఉన్నాడు, ప్రతిష్ఠించబడుటకు కోరి ఉన్నారని చెప్పాడు. మరియు ఇప్పుడు ఆ తల్లులు ప్రభువునకు ప్రతిష్ఠించాలనుకున్న తమ చిన్న బిడ్డలను కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే వారు వచ్చి వారి పిల్లలను పైకి తీసుకుని వస్తే మేము సంతోషిస్తాము. ఇప్పుడు మరియు అనేక మంది ప్రజలు వారు దానిని ఏమంటారంటే వారికి బాప్తిస్మం ఇస్తారు, మెథడిస్టు సంఘం ఇస్తుంది, మరియు నాజరీను వారు కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు. కాదు, ఆ విషయం మీదనే శిశు బాప్తిస్మం గురించే వారు అనగా నాజరీను వారు మరియు స్వతంత్ర మెథడిస్టులు వేరయ్యారని నేను అనుకుంటున్నాను. అయితే ఏది ఏమైనను వారిలో కొందరు వారు ఏదో ఒకటి చేస్తుంటారు. అయితే మరియు కొందరు వారి మీద కొద్దిగా నీళ్లు పోస్తారు, కొందరు వారిపై చిలకరిస్తారు. మరియు కానీ మనమైతే ఎల్లప్పుడూ మనకు తెలిసినంత మట్టుకు బైబిలుకు అత్యంత సమీపంగా ఉండటానికే ప్రయత్నిస్తాము. ఇప్పుడు ఒక బిడ్డ చిలకరింపబడాలనే ఏ లేఖనము బైబిల్లో లేదు. అంతేకాదు ఏ వ్యక్తి అయినా చిలకరించబడాలనే ఏ లేఖనము బైబిల్లో లేదు. అది లేఖనానుసారమైనది కాదు. అది కేథలిక్ సంఘం యొక్క క్రమమై ఉన్నది. కానీ వారు తీసుకొని వచ్చారు. వారు చిన్న పిల్లలను యేసునొద్దకు తెచ్చారు మరియు మనము ఆయనకు ప్రతినిధులుగా ఉండవలసి ఉన్నాము. ఆయన చేసిన కార్యమునే మనము చేయగోరుతున్నాము. ఆయన వారిపై తన చేతులను ఉంచి మరియు వారిని ఆశీర్వదించాడు మరియు ఇట్లన్నాడు, చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. ఏలైనగా పరలోక రాజ్యము అటువంటి వారిదే. మరియు మనకు తెలిసినంత ఉత్తమముగా నిజమైన బైబిలును సమర్పించబడిన విధానమును కొనసాగించుటకు ప్రయత్నిస్తుండగా ఇక్కడ ఆలయము వద్ద మనము దానిని చేయుటనే కొనసాగిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి లేదా ఏ ఇతర తల్లులైనా ప్రతిష్ఠించబడుటకు తమ చిన్న బిడ్డలను కలిగి ఉన్నట్లయితే సహోదరి గట్టి వారిని లోపలికి తీసుకురండి అను దానిని వాయించుచుండగా ఇంకేమిటి, మీరు వారిని బలిపీఠం వద్దకు తీసుకొని రండి. సహోదరుడు మరియు నేను వచ్చి మరియు ఆ చిన్న బిడ్డలను ప్రభువుకు ప్రతిష్ఠిస్తాము. మంచిది. సహోదరుడా నెవిల్, సహోదరి గట్టి, నీకు ధన్యవాదములు. అది చాలా బాగుంది. ఎంతమంది చిన్నపిల్లలను ప్రేమిస్తున్నారు? మీరు ప్రేమించని ఎడల మీలో ఏదో లోపమున్నది. ఇప్పుడు మిగతా కూటములలోనికి వెళ్ళాలి. ఈ రాత్రి నేను మరలా వచ్చుటకు కారణము సాధారణంగా మనము స్వస్థతా కూటములను కలిగి ఉన్న ఈ దినములలో నేను రోజుకి ఒకటి మాత్రమే తీసుకుంటాను. ఎందుకనగా అది నాకు అటువంటి ఒక వణుకును కలగజేస్తుంది. అది మీకు ఎప్పటికీ తెలియదు. మరియు ఇక్కడ గృహము వద్ద అది ఇంకెక్కడికంటేనూ రెండింతలు ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ ఉదయం నేను దాని విషయంలో చేసినటువంటి పొరపాటుకై నేను క్షమాపణ కోరుతున్నాను. అయితే నన్ను కలవరపరిచిన మొదటి విషయం ఏమిటంటే బిల్లి వచ్చి ప్రార్థనా కార్డులను ఇవ్వడానికి తగినంత మంది ప్రజలను అతడు కనుగొనలేకపోతున్నాడని చెప్పినప్పుడై ఉన్నది. అతడు కేవలం 12 లేదా 14 కార్డులను మాత్రమే ఇవ్వగలిగాడు మరియు ఎవరునూ ప్రార్థనా కార్డులను కోరలేదు. అంతా బాగానే ఉందని నేను అనుకున్నాను. అయితే ఇప్పుడు దాని ద్వారా నేనెన్నడూ ఊహించలేదు. మరియు పిదప నేను ఆ ప్రార్థనా కార్డులను పిలవడం మొదలుపెట్టినప్పుడు ఆ 10 లేక 12 లేక వారెంతమంది ఉంటే అంతమందిని పిలుద్దామని నేను అనుకున్నాను. వారిని పైకి పిలిచాను. నేను ఒక ఫలానా అంకె వద్దకు వచ్చాను, ఏదో అంకె, మరియు వారు పలకలేదు. మరియు నేను పిలిచాను, వారు జవాబునివ్వలేదు. మరియు శ్రీమతి వుడ్ నాకు ఫోన్ చేసే వరకు నేను దాని గురించి అసలు ఆలోచించలేదు. ఆమె ఇట్లన్నది, బ్రహ్నాం సహోదరుడా, బిల్లి ఆ కార్డులను తీసుకొని మరియు వాటిని తికమకగా కలిపివేసి మరియు వాటిని అలాగే పంచుతాడు. అతడు ఆ 3వ అంకెను కలిగి ఉండవచ్చును. అదేనా? 3వ అంకె అతని జేబులో ఉన్నది. నిశ్చయంగా సాధారణంగా అతడు మొత్తం 50 కార్డులను ఇచ్చేస్తాడు. అతడు వాటిని ప్రజల ఎదుటకు తెచ్చినప్పుడు అతడు వాటిని తికమకగా కలుపుతాడు. కావున ప్రతి ఒక్కరూ నాకు 1వ అంకెనివ్వండి అని చెప్పునట్లుగా అది ఉండదు. లేదా మేము 1వ అంకె నుండి ప్రారంభించకపోవచ్చును. మేము 50వ అంకె నుండి ప్రారంభించి మరియు వెనుకకు రావచ్చును. మీకు తెలియదు. మేము 8వ అంకె వద్ద ప్రారంభించి మరియు ముందుకు వెళ్ళవచ్చును. 20 వద్ద ప్రారంభించి మరియు ముందుకు వెళ్ళవచ్చును. మనకు తెలియదు. అయితే అతడు కేవలం వాటిని తారుమారు చేసి మరియు ప్రజలకు వారు అడిగిన కొలది వాటిని ఇస్తాడు. మరియు నేను ఈ ఉదయమున దానిని ఆలోచించకుండా నేను బహుశా ఇంకా 4 లేదా 5 పిలిచాననుకుంటా. మరియు వారక్కడ ఉండి ఉండరు. ఎందుకనగా అది 20లలో లేదా 30లలో ఎక్కడో ఉండవచ్చును. మీరు చూడండి. మరియు పిదప కాని ప్రభువు దానిని సవ్యంగా జరిగించాడు. అయితే గృహము నుండి దూర ప్రాంతములో ఉన్నట్లుగా దాని విషయమై అసలు ఆ నిజమైన ఒత్తిడి ఉండదు. నేను దానిని మరలా ఎన్నడూ ప్రయత్నించకపోవచ్చును. అయితే ఈ మధ్యనే ఇక్కడ ఆయన మనకు ఒక మంచి కూడికను ఇస్తాడా అని నేను ప్రభువును అడిగాను. ఎంతగా అంటే నేను ఆయనను ఇక ఎంత మాత్రమూ దానిని అడగనని నేను ప్రమాణం చేశాను. ఎందుకనగా అది ఎంతో కఠినముగా ఉండి ఉన్నది మరియు అది లేఖనమునకు విరుద్ధమైనది. చూశారా? మరియు దానివల్లనే అది నాపై అంత కఠినముగా ఉంటుంది. ఎందుకనగా దానిని ఎరిగి ఉన్నాను కాబట్టి ఆరంభము నుండి అది నాకు ఒక ఓటమిని ఇస్తుంది. చూశారా?
ఆరంభములోనే నేను ఓడిపోయాను. అయితే ఎలాగైనను ఈ మధ్యాహ్నము ఒకరికి ఫోన్ చేశారు. శ్రీమతి వుడ్ కు ఎవరో ఫోన్ చేశారు మరియు ఇట్లు చెప్పినది. అదేమిటనగా, ఈ ఉదయము సంఘములో ఒకరికి ఫోన్ వచ్చినది. అది చాలా చాలా అనారోగ్యంతో ఉండిన ఒక వ్యక్తి గురించి అయినది. అతడు తర్వాత ఈ మధ్యాహ్నము క్రీస్తునొద్దకు వచ్చాడు. చాలా అనారోగ్యంతో ఉన్న ఆ మనుష్యుడు క్రీస్తునొద్దకు వచ్చాడు. మరియు మరొక విషయం ఏమిటంటే, శ్రీమతి వుడ్ నేను ఆమె యొక్క సహోదరితో అక్కతో మాట్లాడానని చెప్పినది. ఒక రోజున దిగువన కెంటకీలో నేను నిజంగా తన ఇంట్లో ఉండి మరియు తనతో కలిసి రాత్రి వేళ భోజనమును లేదా సాయంకాల భోజనమును చేశానని చెప్పినది. మరియు నేను ఆ స్త్రీని గుర్తుపట్టలేదని సర్వశక్తిమంతుడైన దేవునికి తెలుసు. చూశారా, అది నిజం. దర్శనములు దైవాధీనములో ఉన్నవి. అవి ఎలా జరగబోచున్నవో లేదా ఏమి జరగబోచున్నదో మనకు ఎన్నడూ తెలియదు. మరియు ఏమి జరుగుతుందో అది దేవునిపై ఆధారపడి ఉన్నది. అయితే వాటి కొరకు వేచి ఉండటం, ఆ సందర్భం కొరకు వేచి ఉండటం నాకు తెలుసు. మరియు మరొక దినమున ఈ చిన్న అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు మరి ఆమె వివేచన శక్తి గలదిగా తెలియబడుచున్నది. దానిని నేను కాదు. చూడండి, దేవుడు ప్రపంచమంతటికి దానిని ఇచ్చినట్లయితే అది మంచిగానే ఉంటుంది. కానీ అది ఆ విధంగా ఉన్న ఎడల కొన్ని సంవత్సరాల క్రితం మీరు చూడండి, ఈ వీధి అవతల ఆయన నాతో చెప్పిన దానికి అది విరుద్ధంగా ఉంటుంది. మరియు అది సరైనదని మేము నిశ్చయత కలిగి ఉండగోరాము. మరియు సంఘము అది ఇక్కడ ఉండుటను బట్టి దానిని చూడటానికి అనుమతించాము. మరియు కాబట్టి నేను శ్రీమతి స్నైడర్ ను పిలిచాను. సహోదరి స్నైడర్, ఆమె ఇక్కడ ఎక్కడో ఉన్నది. ఆమెకు వినికిడి కొంచెం కష్టంగా ఉంటుంది. మరియు ఆ చిన్న స్త్రీ దానిని మెల్లగా మాట్లాడి మరియు ఇట్లన్నది, నీవు కీళ్లవాపు వ్యాధిని కలిగి ఉన్నావు లేదా కీళ్ల నొప్పులని అటువంటిదేదో చెప్పినది. మరి అది ఒక విరిగిన నడుము అని నాకు తెలుసు. మరియు కావున మరి పిదప ఈ ఉదయం పరిశుద్ధాత్మ ఆ విషయాన్ని తీసుకొని వచ్చినది. చూశారా, ఇప్పుడు అది ఏమిటంటే అది ఒక దైవికమైన వరమైనది మరియు అది దాని యొక్క సార్వభౌమాధికారములో పనిచేస్తుంది. అయితే ఇక్కడ పట్టణములో అది ఎందువలన అంత కష్టమవుతుందంటే, నిజానికి ఇక్కడ ఎల్లవేళలా నేను రోగుల కొరకు ప్రార్థించడంలో చిక్కులబడుతుంటాను. లేక నేను వెళ్లి ప్రజలకు దీనిని చెప్తాను. నేను వెళ్లి ఇట్లంటాను, ప్రభు నిన్ను బాగు చేశాడు. 1900 సంవత్సరాల క్రితం ఆయన నీ కొరకు మరణించినప్పుడే యేసు నిన్ను స్వస్థపరిచాడు. సరిగ్గా అక్కడే నీవు స్వస్థపరచబడ్డావు. ఇప్పుడు దేవునికి సంబంధించినంత వరకు, క్రీస్తుకు సంబంధించినంత వరకు 1900 సంవత్సరాల క్రితమే నీవు స్వస్థపరచబడ్డావు. నీ వ్యాధి పోయినది. దానిని చేయడానికి నీ విశ్వాసము అవసరమై ఉన్నది. మరియు పిదప ఆ వ్యక్తి వెళ్లి మరియు బాగవ్వకపోవచ్చును. పిదప ఆ వ్యక్తి వచ్చి ఇట్లా అంటాడు, నేను బాగయ్యానని సహోదరుడు బ్రహ్మాం నాతో చెప్పాడు. చూశారా, దేవుడు ఏమి చెప్పాడో నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు అది నేరుగా ఒక వ్యక్తితో నేరుగా మాట్లాడినప్పుడు జరగనయున్న ఒక ఫలానా విషయం గురించి అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నప్పుడు మీ స్వస్థత ఇదివరకే భద్రపరచబడినదని సరిగ్గా అక్కడే అది మీకు రుజువు చేస్తుంది. మీ విశ్వాసము దానిని ముద్రించినది. చూశారా, వాగ్దానము మీదే, అది నా మాట కాదు. మీరు ఇదివరకే స్వస్థపరచబడ్డారు అనేది అది దేవుని యొక్క మాట అయి ఉన్నది. చూశారా, కానీ మీరు ఏదో ఒక విధంగా ఇక్కడ జెఫర్సన్ విల్లోని ప్రజలకు నేను వారికి దానిపై అసలు నమ్మకము కలిగించలేకపోతున్నాను. నేను దానిని అసలు జరిగించలేకపోతున్నాను. నాకు తెలుసు, నాకు సాధ్యమైనంత చక్కగా దానిని వివరించుటకు నేను ప్రయత్నిస్తాను. మరియు అది అసలు జరగదు. అంతే. ఇక్కడ ఈ మధ్యనే నేను ఒక గృహమునకు ఒక వ్యక్తి నొద్దకు వెళ్ళాను మరియు ఆ వ్యక్తి మరణమగుచున్నాడు. మరియు వచ్చి అతనికి ప్రార్థన చేయండి, అతడు ఉదయం వరకు బ్రతకడని వైద్యుడు చెప్పాడు అంటూ వారు నాకు ఫోన్ చేశారు. నేను లోపలికి వెళ్ళాను మరియు ఆ యవనస్తుడు నాతో ఇట్లన్నాడు, మిస్టర్ బ్రెన్హామ్, నాకు చనిపోవాలని లేదు. ఏమిటి? నిశ్చయంగా ఆ యవనస్తుడు అలా కోరలేదు. అక్కడ అతనికి 2 పిల్లలు గల కుటుంబం ఉన్నది. సరే, నేను క్రిందకి వంగాను. నేను ఇట్లన్నాను, ఇప్పుడు చూడు, నీ వైద్యుడు ఎవరు? అతడు నాతో చెప్పాడు. నేను ఇట్లన్నాను, ఇప్పుడు నీవు మరణించబోతున్నావని ఆ వైద్యుడు చెప్పి ఉండవచ్చును, కానీ నీవు మరణించబోతున్నావని దేవుడు ఇంకనూ చెప్పలేదు. నేను ఇట్లన్నాను, ఇప్పుడు బైబిల్ ప్రకారంగా నీవిదివరకే స్వస్థపరచబడ్డావు. ఎందుకనగా యేసు నీ స్వస్థత కొరకు మరణించాడు. అతడిట్లన్నాడు, నేను బాగవుతానని నీవు నమ్ముతున్నావా? నేను ఇట్లు చెప్పాను, నేను దానిని ఖచ్చితంగా నమ్ముతున్నాను. మంచిది. నేను ఒక వ్యక్తి కొరకు ప్రార్థించడానికి వెళ్ళినట్లయితే మరియు అతని కొరకు నమ్మడానికి అటువంటి విశ్వాసమును ఉపయోగించకుండా, ఓ లేదు లేదు, నీవు చనిపోబోతున్నావని వైద్యుడు చెప్పినట్లయితే నీవు చనిపోబోతున్నావు, అదిక అంతే అని చెప్పిన ఎడల ఏమిటి? ఇప్పుడు రోగుల కొరకు ప్రార్థించడానికి వచ్చేది అటువంటి వ్యక్తియా? అటువంటి వ్యక్తి నా కొరకు ప్రార్థించడానికి నా ఇంటికి రావడాన్ని నేను కోరుకోను. అతడు దానిని చూసినా చూడకపోయినా విశ్వాసమును తీసుకొని మరియు నా కొరకు వాగ్దానముపై నిలబడే ఒక వ్యక్తి నాకు కావాలి. అది నిజము. మరియు నేను ఇట్లు చెప్పాను, మేము వెళ్లి ప్రార్థన చేశాము. నేను ఇట్లన్నాను, ఇప్పుడు ధైర్యముగా ఉండుము. అతడిట్లన్నాడు, నేను బాగవుతానని నీవు చెప్తున్నావా? నేను ఇట్లన్నాను, ఏమిటి? ఖచ్చితంగా నీవు బాగవుతావని దేవుని వాక్యం చెప్పినది. చూశారా, నీవు నమ్మినట్లయితే సమస్తము సాధ్యమే. అతడిట్లన్నాడు, సరే, నేను దానిని నమ్ముతాను. మరియు బయటికి వెళ్లి
తన భార్యతో ఇట్లా అన్నాను, ఆ మనిషి చనిపోతున్నాడు అవునా? అవును, అతడు చనిపోతున్నాడని అన్నది. మరియు కావున ఆ మరుసటి రోజు లేదా దానికి కొద్ది రోజుల తర్వాత ఆ మనిషి చనిపోయాడు. అప్పుడు ఆ స్త్రీ బయటకు వెళ్లి త్రాగుతూ మరియు ఆ విధంగా ప్రవర్తించడం మొదలుపెట్టినది. మరియు అది ఈ సంఘం యొక్క సంఘ పెద్దలలో ఒకరని నేను నమ్ముతున్నాను. వారు ఆ స్త్రీ వద్దకు వెళ్లి మరియు ఆమె తిరిగి వచ్చి మరియు సంఘమునకు వస్తుందా అని ఆమెను అడిగారు. ఆమె, నేనెవరిని నమ్మను, బోధకుడైన బ్రహ్నాం ఇక్కడికి వచ్చి నా భర్త కొరకు ప్రార్థించాడు, అతడు జీవించబోతున్నాడని చెప్పాడు, మరియు 2 లేదా 3 రోజుల తర్వాత అతడు మరణించాడు, కాబట్టి నేను నమ్మను అని అన్నది. ఇప్పుడు ఆమె చనిపోచున్నది. సరే, అయితే ఏది ఏమైనను మీరు చూడండి, మీరు చెప్పుచున్న దానికి ప్రజలు అసలు శ్రద్ధ వహించడం లేదని అది చూపిస్తుంది. చూశారా? నిశ్చయంగా నేను ఒక వ్యక్తి కొరకు ప్రార్థించినట్లయితే వారు బ్రతకబోచున్నారని నేను ఆ ప్రజలతో చెప్తాను. వారు బ్రతకబోచున్నారని నేను నమ్ముతాను. అయితే నా మాట ఖచ్చితంగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నా లెక్కలేదు. మరి మీరు దానిని నమ్మనట్లయితే ఏది ఏమైనను మీరు చనిపోతారు. నిశ్చయంగా ఇక్కడ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఉన్నది. మరి వారిలో అనేకులు దానిని పొందుకొని మరియు చనిపోతున్నారు. మీరు వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పుచున్నా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఉండగా వారిలో అనేకులు పాతాళమునకు వెళ్తున్నారు. అది నిజమేనా? ఖచ్చితంగా. చూశారా? అదేమిటంటే అదంతా మీ విశ్వాసం పైనే ఆధారపడి ఉన్నది. సోదరుడు కాలిన్స్ ఈ రాత్రి అతడిక్కడ ఉన్నాడని నేను అనుకోవడం లేదు. అయితే ఈ ఉదయమున అతడు చెప్పినది వింటున్నప్పుడు అతడు దాని గురించి ఎంతో గంభీరమైన విషయాలను మాట్లాడినాడు. చూశారా? అతడు మాట్లాడినాడు. అతడిట్లన్నాడు, ఇప్పుడు ఇక్కడ మీరు కలిగి ఉన్న అదే విశ్వాసమును అక్కడ కూడా మీరు కలిగి ఉండవలసి ఉన్నారు. ఎందుకనగా అది మీ సంఘ శాఖలో కాదు గాని క్రీస్తులో ఉన్న మీ యొక్క వ్యక్తిగత విశ్వాసమై ఉన్నది. మీరు తప్పక ఆ విశ్వాసమును కలిగి ఉండవలసి ఉన్నారు. అది ఖచ్చితముగా సరియే, ఖచ్చితంగా. మరియు దైవిక స్వస్థత మీ విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. అయితే దేవుని వాక్య ప్రకారంగా మాత్రం యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అదేమిటనగా యేసు కల్వరిలో మరణించినప్పుడే ప్రతి వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. అది నిజమేనా? మనకు కలిగి ఉన్నది. మీకు స్వస్థత కలిగి ఉన్నది అని బైబిల్ గ్రంథం చెప్పినది. కాబట్టి నాలో తప్పు కనుగొనకండి. నేను కేవలం వాక్యం యొక్క బోధకుడనై ఉన్నాను. మీరు వెళ్లి దేవుడు ఏదో తప్పు చెప్పాడని ఆయనతో చెప్పండి. అప్పుడు దేవుడు మీ బలహీనత ఎక్కడున్నదో మీకు చెప్తాడు. చూశారా? కాబట్టి అది మీ విశ్వాసమై ఉన్నది. యేసు ఇట్లన్నాడు, నీవు నమ్మగలిగితే. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ విశ్వాసమును ధృవీకరించి మరియు దానిని దృఢపరిచి మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, రేపు ఈ ఫలానా సమయములో నీవు ఒక ఫలానా కార్యమును పొందుకుంటావు, ఒక ఫలానా కార్యము జరుగుతుంది, ఇక్కడ అది ఒక ఫలానా విధంగా ఉంటుంది, మరియు నీవిక్కడ ఒక ఫలానా దానిని కలుసుకుంటావు, అది నీకు ఒక సూచనగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఇప్పుడు మీరు దానిని గమనించండి. సరిగ్గా ఇప్పుడు ఇక్కడే అది ఒక ముగించబడిన కార్యమై ఉన్నది. అయితే దైవిక స్వస్థత గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రక్షణ విధానం ఎలాగున్నదో దాని మీదనే నేను దైవిక స్వస్థతను కూడా ఆధారం చేయవలసి ఉంటుంది. మీలో ప్రతి ఒక్కరూ మీరేమి చేసినప్పటికీ యేసు మరణించినప్పటి నుండి మీరు రక్షించబడి ఉన్నారు. ఎందుకనగా ఆయన లోకపాపములను మోసుకొని పోవుటకే మరణించాడు. కానీ మీరు వ్యక్తిగతంగా దానిని అంగీకరించి మరియు దానిని అనుభవించనంత వరకు అది మీకు ఎన్నడూ ఏ మేలు చేయదు. కానీ మీ పాపముల విషయమైతే అవి ఇదివరకే క్షమించబడ్డాయి. అది నిజం. ఆయన ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూశారా? విషయం అదే అయి ఉన్నది. ఇప్పుడు దానిని గుర్తుంచుకోండి. ఇప్పుడు లేఖనములలో నుండి బోధించడానికి మనము ఒక మిశ్రమ సంఘ సమూహముగా ఉన్నామని నాకు తెలుసు. మరియు చాలా సార్లు ఈ హెబ్రీ పత్రికలో మరి ఇది చాలా లోతైన పత్రిక అయి ఉన్నది. ఇప్పుడు నేను కొద్దిసేపు దానిని వదిలిపెట్టవలసి ఉంటుంది. నేను ఈ రాత్రి ఆ 7వ అధ్యాయం యొక్క చివరి భాగమును ముగించడానికి ప్రయత్నించబోచున్నాను. మరియు ఇప్పుడు మీ మనసులో అనేక ప్రశ్నలు ఉన్నాయి. దానిలో ఎటువంటి సందేహమూ లేదు. మీలో చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి మరియు నాకు కూడా ఉంటాయి. ఇప్పుడు తర్వాత సారి ప్రభు చిత్తమైతే నేను వచ్చినప్పుడు నేనిప్పుడు మిషిగన్ కు వెళ్తున్నాను మరియు పిదప మిషిగన్ నుండి నేను కొలరాడోకు వెళ్తున్నాను మరియు కొలరాడో నుండి పశ్చిమ తీరమునకు వెళ్తున్నాను. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ప్రభు చిత్తమైతే ఇప్పుడు నాకు తెలియదు. ఆదివారము నేను షికాగోలో ఉండకపోతే రాబో ఆదివారం రాత్రికి నేను తిరిగి ఇక్కడే ఉండవచ్చును. ఇప్పుడు మనము మన సంఘ కాపరిని దాదాపు 6 వారముల నుండి ఇక్కడ ప్రసంగ వేదికకు దూరంగా ఉంచుతున్నాము. ఇక్కడ ఈ పూర్తి పత్రిక సమయములో అయి ఉన్నది. చూశారా? ఇప్పుడు నేను దానిని చేయడానికి ఇష్టపడను. సహోదరు నెవిల్ ఒక ప్రియమైన మాధుర్యమైన దయగల సహోదరుడై ఉన్నాడు మరియు ఈ సంఘము సహోదరు నెవిల్ ను ప్రేమిస్తుందని నేను నిశ్చయత కలిగి ఉన్నాను. ఇంతకీ విషయం ఏమిటంటే నేను మాట్లాడుతున్న ఈ సమయములోనే చెప్తున్నాను, సహోదరు నెవిల్ ను ఈ ప్రసంగ వేదిక మీద నుండి తొలగించడానికి ఈ దేశంలో ఎక్కడో ఎవరో ఏవో కార్డులను వ్రాస్తున్నందుకు దోషిగా కనుగొనబడ్డారు.
మీరు దానిని నాతో తేల్చుకోవలసి ఉంటుంది. అది నిజము, అవును, వాస్తవంగా. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నాను, సంఘ పెద్దల గురించి ఏదో చెప్పారు. ఆ సంఘ కాపరితో సంఘ పెద్దల బోర్డుకు ఎటువంటి సంబంధము లేదు. లేదయ్యా, సంఘమంతయు పూర్తి అధికారమును కలిగి ఉంటుంది. ఒక సంఘ పెద్దల బోర్డు కేవలం క్రమమును మరియు మొదలగు వాటిని కాపాడుటకు ఇక్కడ ఈ సంఘములో ఉండే పోలీసు వంటి వారు మాత్రమే. కానీ నియమముల విషయానికి వస్తే సంఘమంతా దానిని చెప్పవలసి ఉంటుంది. ఈ సంఘము స్థానిక సంఘము యొక్క సార్వభౌమాధికారముపై నిర్మించబడినది. కాబట్టి ఈ సంఘ కాపరిని తీసివేయడంలో గాని లేదా ఒకరిని నియమించడంలో గాని నేనేమీ చెప్పలేను. ఈ స్థలము నాకు చెందినది, అది సంఘమునకు ఇవ్వబడినది. మీరందరూ సంఘమై ఉన్నారు. ప్రజలైన మీరే నియంత్రించువారై ఉన్నారు. స్వయంగా మీరే సంఘమై ఉన్నారు. మరియు సంఘము దేవుని యొక్క పరిశుద్ధ సంఘము, ఆ సంఘములో పరిశుద్ధాత్మ యొక్క సార్వభౌమాధికారమై ఉన్నది. మరియు నేను చేసే ఒకే ఒక్క పని ఏమిటంటే ఈ స్థలమును కలిగి ఉండి దానిని ఈ సంఘమునకు అప్పగించడమై ఉన్నది. దానిని ఒక సంఘము కొరకు ఇవ్వడమై ఉన్నది. మరియు అది పన్ను రహితమైనది. మరియు సంఘము తమ స్వంత కాపరులను ఎన్నుకుంటుంది. దానితో నాకు ఏ సంబంధము లేదు. మరియు ఈ కాపరి వెళ్ళగలిగే ఒకే ఒక్క మార్గం ఏదనగా కాపరి తనకు తానుగా వెళ్లాలని నిర్ణయించుకోవడమే. లేదా సంఘము యొక్క అధిక సంఖ్యాకుల ఓట్లు కాపరిని మార్చుము అని చెప్పవలసి ఉన్నది. అదొక్కటే మార్గం. ఏ సంఘ పెద్దల బోర్డు దానిని చేయలేదు. సంఘ పెద్దల బోర్డు కేవలం సంఘములో క్రమమును మరియు మొదలగు వాటిని చూసుకుంటుంది. ధర్మకర్తలు వారికి దానితో ఏ సంబంధము లేదు. ఆలయమును బాగు చేయడం వరకే వారి పని అయి ఉన్నది. మరియు అది ధర్మకర్తల బోర్డు వారంతా కలుసుకుని మరియు మనము దీనిని నిర్మించుదాము లేదా మనము దానిని చేద్దాము అని చెప్పే వరకును వారు దానిని చేయలేరు. పిదప వారు దానిని చేయడానికి డబ్బు ఉన్నదో లేదో అని ఖజానాదారుణ్ణి అడగవలసి ఉన్నది. అవునయ్యా, అయితే ఏ సభ్యునికి వ్యతిరేకంగానైనా ఏదైనా ఫిర్యాదు ఉందంటే, ఒక సభ్యునికి మరొక సభ్యునికి వ్యతిరేకంగా ఒక ఫిర్యాదు ఉన్నట్లయితే లేదా ఏదైనా తప్పు ఉన్నట్లయితే స్వయంగా నీవు ఆ సహోదరుని దగ్గరికి వెళ్లి మరియు అతనితో మాట్లాడవలసి ఉన్నావు. నీవు మరియు అతడు ఒంటరిగా మాట్లాడవలసి ఉన్నారు. పిదప వారు దానిని స్వీకరించకపోతే అప్పుడు తర్వాత జరగవలసిన విషయం ఏమిటంటే మీరు సంఘ పెద్దలలో ఒకరిని లేదా ఇంకెవరినైనా మీతో పాటు తీసుకొని ఆ సహోదరుడి దగ్గరికి వెళ్తారు. పిదప అతడు మిమ్మల్ని స్వీకరించకపోతే అప్పుడు మీరు వచ్చి దానిని సంఘమునకు చెప్తారు. పిదప సంఘము మాట్లాడుతుంది. పిదప అతడు సంఘమును స్వీకరించకపోతే అప్పుడు బైబిల్ ఇట్లు చెప్పినది, అతడిని ఒక అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. అది సరి అయి ఉన్నది. మరియు ఎవరైనా ఒక దోషి అయిన వ్యక్తిని ఎరిగి ఉండి మరియు మీరు వారి దగ్గరకు వెళ్లి మాట్లాడకపోతే అప్పుడు దేవుని సంఘములో భాగమైయున్న మీరు ఆ పాపము నిమిత్తము జవాబు ఇవ్వబోచున్నారు. అది నిజము. మరియు ఒక సంఘ పెద్దకు వ్యతిరేకంగా లేదా సంఘ పెద్దకు లేదా సంఘములో ఎవరో ఒకరికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక ఫిర్యాదును కలిగి ఉంటే దానికి 3 వ్యక్తులు అవసరమవుతారు. 3 వ్యక్తులు వస్తారు. 2 లేదా 3 సాక్షుల నోట సాక్ష్యము స్థిరపరచబడుతుంది. వచ్చి ఒక సంఘ పెద్దకు వ్యతిరేకంగా ఒక ఫిర్యాదు ఉన్నదని కాపరికి చెప్తారు. అప్పుడు ఒక సంఘ పెద్దకు వ్యతిరేకంగా ఏదైనా ఫిర్యాదు ఉన్నట్లయితే ఆ సంఘ పెద్ద ఒక నీతిమంతుడు, ఒక పరిపూర్ణమైన వ్యక్తి కాదనుకోండి, మరి అతడు తప్పకుండా ఒక నిర్దోషిగా ఒక సంఘ పెద్ద పనిని చేయవలసి ఉన్నాడు. మరియు పిదప నిర్దోషిగా గుర్తించబడవలసి ఉన్నాడు. మరియు ఆ సంఘ పెద్ద ఆ పనిని సరిగ్గా చేయడం లేదని సంఘపు వారు కనుగొనిన ఎడల అతడు తనతో 3 వెంటబెట్టుకొని మరియు ఆ విషయమును సంఘ కాపరి యొద్దకు తీసుకుని వెళ్తాడు. ఆ సంఘ పెద్ద ఆ రాత్రి ఇంట్లోనే ఉండమని కోరబడతాడు. మరియు పిదప సంఘ కాపరి వచ్చి మరియు సంఘమును సమకూర్చి ఆ ఫిర్యాదును చేస్తాడు. మరియు సంఘము ఆ సంఘ పెద్ద కొనసాగాలని ఓటు వేస్తే ఆ సంఘ పెద్ద కొనసాగుతాడు. ఒకవేళ అతడు ఆ సంఘ పెద్ద తొలగించబడాలని ఓటు వేస్తే ఆ రాత్రే వారు ఒక క్రొత్త సంఘ పెద్దని ఎన్నుకుంటారు. చూశారా? కావున దీనిలో ఏ ఒక్క వ్యక్తి చేసేది ఏదీ లేదు. అది అధిక సభ్యులు చెప్పేదై ఉన్నది. అవునయ్యా, ఒకవేళ 20 మంది అతని కొరకు ఓటు వేసి మరియు 21 మంది అతనికి వ్యతిరేకంగా ఓటు వేస్తే అతడు వెళ్లిపోతాడు లేదా ఉండడమైనా అంతే. చూశారా? అది స్థానిక సంఘము యొక్క సార్వభౌమాధికారమైనది. మరియు పిదప సంఘములో ప్రతి ఒక్క సభ్యునికి చెప్పుటకు హక్కు ఉన్నది. ఏదైనా తప్పు జరిగితే అప్పుడు వారు నేరుగా ఇక్కడికి రావచ్చు. మరియు వారు చేయవలసిన ఒకే ఒక పని ఏమిటంటే వారు దేవుని ఎదుట ఉండి సంఘము యొక్క కదలికకు ఏదియు ఆటంకముగా ఉండకుండానట్లు ఖచ్చితంగా చూసుకోవడమై ఉన్నది. అయితే సంఘము యొక్క సంపూర్ణమైన పూర్తి అధికారము సంఘ కాపరిదై ఉన్నది. దానిని బైబిల్లో చదవండి. అది బైబిలు క్రమము కాదేమో చూడండి. అది ఖచ్చితంగా నిజము. ఆ పెద్దకు పైన ఎవ్వరూ లేరు. ఇక్కడ సహోదరుడు నెవిల్ చేసేదానితో నాకు ఎటువంటి సంబంధము లేదు. అది మీకు మరియు సహోదరుడు నెవిల్ కు సంబంధించినది. సహోదరుడు నెవిల్ యెహోవా సాక్షి సిద్ధాంతమును బోధించాలనుకుంటే అది అతనికి మరియు మీకు సంబంధించినది. చూశారా? అతడు కోరిన దేనినైనా అతడు బోధించగోరితే అది మీకు
మరియు అతనికి మధ్య విషయమై ఉన్నది. అంతే. అతడు దానిని బోధించడానికి సంఘము అక్కడ అతనికి ఓటు వేస్తే అది మంచిదే, అది అతని ఇష్టం. నేను చేసే ఒకే ఒక్కటి ఏమిటంటే కేవలం ఈ స్థలమును కలిగి ఉండటమే. మరియు ఇంకేదైనా విషయం వచ్చిందంటే, అనగా సంఘ కాపరిని తొలగించడం వంటిది ఏదైనా వస్తే మరియు దాని విషయమై వారు ఓట్లు తీసుకోవాలనుకుంటే దానిని చేయమని మీరు ఒక సంఘ పెద్దను అడగలేరు. మీరు వచ్చి నన్ను అడగాలి. నేనిక్కడికి వచ్చి ఇట్లంటాను, మీరు సంఘ కాపరిని తొలగించాలనుకుంటే ఎందుకో నాకు చెప్పండి. అతడు ఏదైనా చేశాడా? అవును, అతడు త్రాగి ఉండటాన్ని మేము కనుగొన్నాము, లేదా అతడు దీనిని చేస్తుండగా లేదా సరికాని ఒక విషయమును చేస్తుండగా మేము అతన్ని పట్టుకున్నాము. దాని విషయమై మీరు 3 సాక్షులను కలిగి ఉన్నారా? అవును, మేము కలిగి ఉన్నాము. ఆ సాక్షులు మొదటిగా విచారణ చేయబడాలి. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. మరియు పెద్దకు వ్యతిరేకముగా మొదట వారు పరీక్షించబడవలెను. అప్పుడు మీరు దానిని చూశారని, మీరు దాని విషయమై ప్రమాణము చేయవలసి ఉన్నారు, మరియు మీరు దానిని చూశారని నిరూపించవలసి ఉన్నారు. మరియు పిదప మీరు అలా చేసినట్లయితే అప్పుడు ఆ పాపము, అది తప్పు అని బహిరంగంగా గద్దించబడుతుంది. అప్పుడు ఇట్లంటాను, సంఘమా, మీరు మీ కాపరిని మార్చగోర్చున్నారా? మరియు సంఘము అతన్ని క్షమించి మరియు అతన్ని కొనసాగనివ్వండి అని ఓటు వేస్తే అది ఆ విధంగానే స్థిరపరచబడవలసి ఉన్నది. చూశారా? అది న్యాయము కాదా? సంఘమును నడిపించవలసిన విధానము అది కాదా? బైబిలు దానినే చెప్పినది. ఇతన్ని తొలగించగలిగి మరియు చాలా అధికారమును కలిగి ఉన్న బిషపులు మరియు పై విచారణకర్తలు మరియు బోర్డులు మరియు మొదలగు వారు ఎవ్వరూ మనకు లేరు. పరిశుద్ధాత్మకు తప్ప ఇక్కడ ఎవరికీ అధికారము లేదు. అది నిజము. తొలగించడమైనా నియమించడమైనా ఆయనే చేస్తాడు. మరియు మనము ఆయనను అధిక సంఖ్యాకుల చొప్పున తీసుకుంటాము. ప్రజలు ఎంచుకునే దానిని బట్టి తీసుకుంటాము. మరి పిదప ఒక పక్షము దీనిని చేయాలనుకుంటే, మరొక పక్షము దానిని చేయాలనుకుంటే, మరియు ఒక పక్షము గెలిచినప్పుడు ఓడిపోయిన పక్షము వారు దాని విషయమై ఏమి చేస్తారు? నేరుగా ఆ మిగతా వారితో కలిసిపోవడమే. ఇట్లు చెప్పాలి. అలాగైతే మాదే తప్పు. మేము నేరుగా కొనసాగుతాము. ఎందుకనగా పరిశుద్ధాత్మయే ఆ ఎంపికను చేశాడు. చూశారా? అది ఖచ్చితముగా సరియే. డెమోక్రాట్ మరియు రిపబ్లికన్ పార్టీల వారి వలె ఉన్నది. మనము ప్రజాస్వామ్యముగా అమెరికన్లుగా నిలబడినంత కాలము అంతే. డెమోక్రాట్ వారు గెలిస్తే రిపబ్లికన్ వారు నేరుగా వారితో ముందుకు కొనసాగవలసి ఉన్నది. రిపబ్లికన్ వారు గెలిస్తే డెమోక్రాట్ వారు కొనసాగవలసి ఉన్నది. చూశారా? సరిగ్గా అదే మనలను ఒక దేశముగా చేస్తుంది. మనము దానిని బ్రద్దలు చేసినప్పుడల్లా మనము మన ప్రజాస్వామ్యాన్ని బ్రద్దలు చేస్తాము. అది నిజము. ప్రజాస్వామ్యవాదులు ఇట్లన్నారనుకోండి, రిపబ్లికన్లు గెలిచారు, నేనేమీ చేయబోవడం లేదు, అప్పుడు మనం పతనమైపోతాం. నేనొక కెంటకీ వాడను. కలిసి ఉంటే మనం నిలబడతాము, మరియు విభజించబడితే మనము పతనమైపోతాము. ఇప్పుడు సంఘములో మీకు తెలిసిన ఒక తప్పిదం ఏదైనా ఉన్న ఎడల, ఒక మనిషి లేదా ఒక వ్యక్తి లేదా ఏదైనా ఉన్న ఎడల, మీరు ఆ కర్తవ్యమునకు బద్దులై ఉన్నారు, మరియు మీరు ఆ విషయమును సరిచేయని ఎడల దేవుని ఎదుట జవాబునిస్తారు. సంఘమయున్న మీరు జవాబునిస్తారు. ఇప్పుడు గుర్తుంచుకోండి, అది నా భుజములపై లేదు, అది నీ భుజములపై ఉన్నది. మరియు సంఘములో ఏదైనా తప్పు ఉన్న ఎడల దేవుడు మీరు దానికి జవాబునిచ్చేలా చేస్తాడు. అది నిజము. ఆ విధంగానే ఆయన తన సంఘమును నడుపుతాడు. బైబిల్లో అది ఆ విధంగానే ఉన్నది. అది బైబిల్ యొక్క క్రమమై ఉన్నది. అది స్థానిక సంఘము యొక్క సార్వభౌమాధికారమై ఉన్నది. సంఘ కాపరి శిరస్సై ఉన్నాడు. అది నిజము. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఈ ధన్యకరమైన పాత వర్తమానమునొద్దకు వస్తున్నాను. మీరు దానిని తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ వర్తమానము టేపులో రికార్డు చేయబడినది. గుర్తుంచుకోండి. మరియు సంఘం యొక్క టేపు రికార్డింగులు, సంఘం యొక్క క్రమములు మరియు నియమములు అది టేపులో ఉన్నది. అది బైబిల్ ప్రకారముగా ఉన్నది. మనము దానిని నడిపించము. శిరస్సుగా ఎవ్వరూ లేరు. మనమందరము ఒకటే. అయితే మనము ఒక నాయకుణ్ణి కలిగి ఉన్నాము. అది సంఘ కాపరియే. అతడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడినంత కాలము అది అతడే. నిజము. సరి. ఇప్పుడు ఇక్కడ చాలా ప్రశ్నలు ఉండబోచున్నవి. కావున తర్వాత సారి వారు బయటికి తెలియజేసినప్పుడు మరియు నేను ఇక్కడికి రాబోతున్నానని సహోదరుడు నెవిల్ రేడియోలో ప్రకటించినప్పుడు మీరు మీ ప్రశ్నను రాసుకోండి. తద్వారా మీరు మరియు నేను కలిసి దానిని తర్కించగలము. మీరు అలా చేస్తారా? సరి. పరిశుద్ధుల యొక్క పట్టుదల గురించి నేను బోధించానని నాకు తెలుసు. యేసు యొక్క సర్వోన్నతమైన దైవత్వం గురించి నేను బోధించాను. విశ్వాసి యొక్క భద్రత గురించి నేను బోధించాను. ముందు నియమము, ముందు నిర్ణయము మరియు అటువంటి అనేక సంగతుల గురించి నేను బోధించాను. మరి నాకు తెలుసు, నా సంఘములో అనేక మంది నియమవాదులు ఉన్నారు. మరది పరిపూర్ణముగా మంచిదే, ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఆ విషయాలు, నేను కూడా ఒక నియమవాదిని మరియు నేను కృప ద్వారా రక్షణను నమ్మేవాడినై ఉన్నాను. నేను కేవలం బైబిల్ను నమ్ముతాను, అంతే. ఇప్పుడు వాటిలో కొన్ని ప్రశ్నలు మరియు నేను సాక్ష్యాధారములపై, ఉద్రేకములపై మరియు మొదలగు వాటిపై మరియు బహుశా మీరు ఏకీభవించని ఆ విషయములన్నిటిపై బోధించాను. కావున ఈ రాత్రులలో ఒక రాత్రి, బహుశా
మనము దానిని చేద్దాము. తిరిగి ఇక్కడికి రావడానికి నీవు తొందరపడుతున్నావా? మనము దానిని బుధవారం రాత్రి పెట్టుకుందాము, ఈ వచ్చే బుధవారం రాత్రి. అప్పుడు నేను దానిని తీసుకోగలనని నేను అనుకుంటున్నాను. బుధవారం రాత్రి మీ ప్రశ్నను తెచ్చి ఇక్కడ వేదిక మీద పెట్టండి. మరియు బైబిల్ను గూర్చిన ప్రశ్న, సరి, ఇప్పుడు నేను బోధిస్తున్న దానిని గూర్చిన ప్రశ్న అయి ఉండవలెను. మరి బుధవారం రాత్రి మరియు పిదప వచ్చే ఆదివారం నాటికి, అప్పుడు ఎలాగైనా నేను షికాగోలో ఉండవలసి ఉన్నానని నేను అనుకుంటున్నాను. మరియు నేను అక్కడి నుండి మిచిగన్ లోనికి వెళ్తున్నాను. ప్రభు చిత్తమైతే ఆ ప్రశ్నలకు నాకు తెలిసినంత ఉత్తమముగా జవాబునిచ్చుటకు ప్రయత్నించడానికి బుధవారం రాత్రి నేనిక్కడ ఉంటాను. మరియు ఇప్పుడు ప్రభువు కనికరము చూపునుగాక. ఇప్పుడు మనము ఒక క్షణము మన తలలు వంచుదాము. ఇప్పుడు ధన్యకరమైన ప్రభువా, ఇది నీ యొక్క గొప్ప స్వాస్థ్యమై ఉన్నది, ఇది నీ సంఘమై ఉన్నది. ప్రభువా, కదులుచున్నది నీవే. మరియు దేవుని యొక్క ఆత్మ మమ్మల్ని కదిలించిన విధంగా మేము కదలగోరుచున్నాము. మరియు ఇప్పుడు నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తావని మేము ప్రార్థిస్తున్నాము. మరియు మేము ఈ వర్తమానమును అధ్యయనం చేస్తూ మరియు ఈ లోతైన విషయాలలోనికి వెళ్తుండగా సరిగ్గా మా అవసరత కొలది పరిశుద్ధాత్మ వాటిని మాకు బయలుపరుస్తాడని మేము ప్రార్థిస్తున్నాము. ఏలైనగా ఆయన నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమేన్. ఇప్పుడు నేను ఈ హెబ్రీ పత్రికను గొప్ప గ్రంథాలలో ఒకటిగా నేను ఎంచుతాను. కొద్ది కాలం తర్వాత బహుశా నేను విదేశాలకు వెళ్లవలసి ఉన్నది. మరది దేవుడు అనుమతిస్తే నేను అతి త్వరలో వెళ్లబోతున్నాను. ఒక దర్శనము ప్రకారముగా నేను ఆఫ్రికాకు వెళ్లవలసి ఉన్నాను. నేను ఆఫ్రికాకు వెళ్లి ఆ దర్శనమును నెరవేర్చే వరకు నేను నా కూటములలో ఎన్నడూ ఎక్కువగా ఫలభరితమవ్వలేనని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పిదప అది బహుశా ఈ రాబో వసంతకాలములో ఉండవచ్చును. అయితే ఆ సమయానికి మధ్యలో నేను హెబ్రీ పత్రిక నుండి మరొక పుస్తకమును తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటనగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మరియు ఆ 11వ అధ్యాయములో దాదాపు ఒక వారం ఉండి మరియు ఆ గుణలక్షణములలో లేదా ఆ పాత్రలలో ఒక్కొక్కరిని తీసుకొని మరియు వారి గుణలక్షణమును బయటకు తీసుకొని రాగోరుతున్నాను. చూశారా? విశ్వాసమును బట్టి నోవహు, పిదప నోవహు జీవితమును తీసుకుంటాను. విశ్వాసమును బట్టి అబ్రహాము, పిదప అబ్రహాము జీవితమును తీసుకుంటాను. విశ్వాసమును బట్టి హేబేలు, పిదప హేబేలు జీవితమును తీసుకుంటాను. చూశారా? మరియు దానిని దిగువనకు తీసుకొని వస్తాను. మీరు దానిని ఇష్టపడతారా? అది అలాగైతే మనము బైబిల్ మొత్తాన్ని తీసుకుందాము. మరియు అప్పుడు బహుశా ఒక వారం అనుకుందాము, లేదా 10 రోజుల కూటములలో గాని మనము దానిని ప్రయత్నించుదాము. ఒక ఉజ్జీవములో వలె సరిగ్గా ఒక కూటము తర్వాత మరొక దానిని కలిగి ఉండవచ్చును. క్రిస్మస్ సెలవులలో లేదా ప్రభు చిత్తమైన ఎడల అటువంటి ఏదో ఒక సమయములో కలిగి ఉందాము. ఇప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో మనము ఈ గొప్ప పాత్రను కలుసుకున్నాము. ఆయన పేరు ఏమిటో నాకు ఎవరు చెప్పగలరు? మెల్కీసెదకు. ఇప్పుడు ఈ మెల్కీసెదకు ఎవరు? అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అతడు షాలేముకు రాజు, అనగా యెరూషలేముకు రాజు అయి ఉన్నాడు. అతనికి ఏ తండ్రి లేడు, లేదా అతనికి ఏ తల్లి లేదు. అతడు జన్మించినటువంటి ఏ సమయము ఎన్నడూ లేదు, లేదా అతడు మరణించినట్టు ఏ సమయమును ఎన్నడూ ఉండదు. ఇప్పుడు అది నిత్యమైనదై ఉండవలసి ఉన్నదని మనం కనుగొన్నాము. ఎప్పటికీ అనే పదానికి అర్థం ఒక కాల పరిమితి అని మనం కనుగొన్నాము. అది మీకు ఇంకా గుర్తున్నదా? ఒక కాల పరిమితి. అది ఎప్పటికీ మరియు ఎప్పటికీ అయి ఉన్నది. మరియు బైబిల్ గ్రంథంలో ఎప్పటికీ అనేది ఒక కాల పరిమితిగా అనేక సార్లు కనుగొనబడినది. కానీ నిత్యత్వము మరియు ఒకే ఒక్క విధమైన నిత్య జీవము కలదని మనము కనుగొన్నాము. అది నిజమేనా? దేవుడు మాత్రమే ఆ నిత్య జీవమును కలిగి ఉన్నాడు. అది నిజమేనా? ఒకే ఒక్క విధమైన నిత్య జీవం ఉన్నది. నిత్యమైన శిక్ష అనే పదము ఏదీ లేదు. ఎందుకనగా మీరు నిత్యము శిక్షించబడనై ఉంటే, నిత్యము శిక్షించబడుటకు మీరు తప్పక నిత్య జీవమును కలిగి ఉండాలి. మీరు నిత్య జీవమును కలిగి ఉండాలి. మరియు మీరు నిత్య జీవమును కలిగి ఉన్నారంటే మీరు శిక్షించబడలేరు. చూడండి, మీరు నిత్య జీవమును కలిగి ఉంటే అలాగుంటుంది. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అది నిజమేనా? నిత్య జీవము మీరు విశ్వసించుట వలన ఉన్నది. సరే, మీరు నిత్య జీవమును కలిగి ఉన్నట్లయితే మీరు శిక్షించబడలేరు. ఎందుకనగా మీరు నిత్య జీవమును కలిగి ఉన్నారు. కాబట్టి అలాగైతే మీరు ఎన్నటెన్నటికీ నరకములో బాధను అనుభవించవలసి ఉన్నట్లయితే మీరు తప్పక నిత్య జీవమును కలిగి ఉండవలసి ఉన్నారు. అయితే ఇప్పుడు బైబిలు అచ్చంగా మండుచున్న ఒక నరకము గురించి బోధిస్తుందని నేను నమ్ముతున్నాను. బైబిలు దానిని బోధిస్తుంది.
అదేమిటనగా పాపములు మరియు దుష్టత్వము ఎప్పటికీ మరియు ఎప్పటికీ శిక్షించబడును అని బోధిస్తుంది. ఇప్పుడు అది నిత్యత్వము కాదు, అది బహుశా 10,000 కోట్ల సంవత్సరములు కావచ్చును, అది 100 కోట్ల సంవత్సరములు కావచ్చును. కాని ఏదో ఒక సమయంలో అది అంతమవ్వవలసి ఉన్నది. ఏలైనగా ఆరంభమును కలిగి ఉన్న ప్రతిదానికి అంతము కలదు. ఆరంభమును కలిగి లేని సంగతులే అంతమును కలిగి ఉండని సంగతులై ఉన్నవి. ఆ పాఠము ఇప్పుడు మీకు గుర్తున్నదా? మనము ఏ విధంగా వెనక్కు వెళ్లి ఆరంభమును కలిగి ఉన్న ప్రతిదీ వంకర చేయబడటాన్ని కనుగొన్నాము కదా. చూడండి, ప్రధానమైన దాని నుండి ఒక వక్రీకరణ, మరియు చివరకు అది ఒక నిత్యత్వము వద్దకు తిరిగి వస్తుంది. మరియు పిదప నరకమంతయు, బాధంతయు మరియు అటువంటి వాటిని గూర్చిన జ్ఞాపకమంతయు సదా కనుమరుగైపోతుంది. ప్రారంభమైన ప్రతిదీ అంతమవుతుంది. మరియు ఈ మెల్కీసెదకు యేసు కాదు, ఏలైనగా ఆయన దేవుడై ఉన్నాడు. మరియు యేసుకు మరియు దేవుడికి మధ్య వ్యత్యాసము కలగజేసినది ఏమిటనగా, యేసు దేవుడు నివసించునట్టి ఆలయమై ఉన్నాడు. చూశారా? ఇప్పుడు మెల్కీసెదకు, యేసుకు తల్లి మరియు తండ్రి ఇద్దరు ఉన్నారు. మరియు ఈ వ్యక్తికి ఏ తండ్రి అయినను లేదా తల్లి అయినను ఎన్నడూ లేరు. యేసు జీవమునకు ఆరంభమును కలిగి ఉన్నాడు మరియు ఆయన జీవమునకు అంతమును కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తికి ఏ తండ్రి లేడు, ఏ తల్లియూ లేదు. జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేదు. అయితే అది ఒకటే వ్యక్తి అయి ఉన్నాడు. అది మెల్కీసెదకు మరియు యేసు ఒక్కడే. కాని యేసు భూసంబంధమైన శరీరమై ఉన్నాడు. పాపపూరితమైన ఆకారములో జన్మించి రూపించబడినవాడు. దేవుని స్వంత శరీరము, ఆయన స్వంత కుమారుడు మరణపు ముళ్ళును విరిచి విమోచన క్రయధనమును చెల్లించి మరియు ఆయన వద్దకు కుమారులను మరియు కుమార్తెలను స్వీకరించుటకు పాపపూరితమైన దానిలో రూపించబడి మరియు జన్మించాడు. మీకు అది అర్థమవుతుందా? ఆ కారణమును బట్టియే ఆయన ఒక ఆరంభమును కలిగి ఉన్నాడు, ఆయన ఒక ముగింపును కలిగి ఉన్నాడు. కానీ ఈ పరిపూర్ణమైన శరీరము మన పునరుత్థానం యొక్క సంచకరువుకు జ్ఞాపకార్థముగా దేవుడు ఆ పరిశుద్ధ శరీరమును కుళ్ళు పట్టనివ్వలేదు. ఎందుకనగా స్వయంగా ఆయనే దానిని సృష్టించాడు మరియు దానిని ముందుకు తీసుకొని వచ్చి దానిని పునరుత్థానము చేసి మరియు తన కుడిపార్శ్వమున దానిని కూర్చుండబెట్టాడు. మరియు ఈనాడు ఆ శరీరమును లేపిన అదే పరిశుద్ధాత్మ ఇక్కడ సంఘములో ఉన్నాడు. ప్రభువు నామము స్తుతించబడును గాక. మరియు అవే ఆశ్చర్య కార్యములను మరియు అదే శక్తిని కనబరుచుచున్నాడు. మరియు ఏదో ఒక దినమున సంఘములోనున్న ఈ పరిశుద్ధాత్మ కేక వేసి మరియు పైకి లేచి మరియు మహోన్నతుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్న ఈ శరీర రూపములోనికి దానికదే చేరుతుంది. పాపులమైన మన కొరకు విజ్ఞాపన చేయుటకు అది అక్కడ ఉన్నది. మరియు దాని ద్వారా మనము పరిపూర్ణముగా పాపము నుండి కాపాడబడుచున్నాము. మనం పాపము చేయమని కాదు, అయితే దేవుని సన్నిధిలో పాపము లేనివారుగా ఉంచబడుచున్నాము. ఎందుకనగా నాకు మరియు దేవునికి మధ్య, నీకు మరియు దేవునికి మధ్య రక్తసిక్తమైన ఒక బల్యర్పణ అక్కడ నిలబడి ఉన్నది. ఆ కారణమును బట్టియే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, అతడు పాపము చేయలేడు అని ఆయన చెప్పాడు. ఏలైనగా మీరు తిరిగి జన్మించినట్లయితే ఆ శరీరములో నివసించిన అదే పరిశుద్ధాత్మ మీలో నివసిస్తుంది మరియు అది పాపము చేయజాలదు. బల్యర్పణ ఆయన ఎదుట పడి ఉన్నది. పిదప మీరు ఉద్దేశపూర్వకంగా దానిని చేసినట్లయితే మీరు ఆ శరీరములో ఉండటం అసాధ్యమని అది చూపిస్తుంది. ఆమేన్. అది సువార్త అయి విషయం అదే అయినది. కావున మీరు చూడండి, అది ఏ లేఖనముతోనూ విరుద్ధముగా లేదు. అది లేఖనములను కలిపి ముడివేస్తుంది. చూశారా? ఒకసారి వెలిగించబడిన వారికి అది అసాధ్యము. ఆ విషయం మీదనే నన్ను అనేక ప్రశ్నలు అడుగుతారు. ఏలైనగా వాటిని తీసుకురండి, మనకు అదే కావాలి. ఇప్పుడు గమనించండి, ఒకసారి వెలిగింపబడిన వారు మరలా పశ్చాత్తాపపడినట్లు తమను తాము నూతనపరచుకోవడానికి పతనమైపోవుట అసాధ్యము. వారు మరలా దేవుని కుమారుని తాజాగా సిలువ వేయుట మరియు ఆయనను బాహటముగా అవమానపరచుట వంటివి చూడటం అసాధ్యం. వారు దానిని చేయలేరు. పిదప మీరు హెబ్రీ 10లోనికి వెళ్తే అక్కడ అది ఇట్లు చెప్తున్నది, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మనము బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల మరి పాపమనగా ఏమిటి? అవిశ్వాసమే. ఈ ఉదయమున సరిగ్గా ఇక్కడ పరిశుద్ధాత్మ తాను చేసిన అవే కార్యములను చేయడాన్ని మీరు చూసి మరియు క్రీస్తు మృతులలో నుండి లేచాడని చూసి మరియు ఆయన తన సంఘములో మరియు తన ప్రజల మధ్యన జీవించుచున్నాడని చూసి మరియు మీరు బుద్ధిపూర్వకంగా దానిని త్రోసివేసినట్లయితే మీరు ఎన్నడైనా దేవుని యొద్దకు రావడం అసాధ్యం. ఎందుకనగా మీరు పరిశుద్ధాత్మను దూషించారు. యేసు ఆ ఆశ్చర్య కార్యములను చేస్తున్నప్పుడు ఆయన అవే సంగతులను చెప్పాడు. వారు ఇట్లా అన్నారు, ఏమిటి? అతడు బయల్జెబూబు,
అతడు సోదె చెప్పువాడు, అతడొక దయ్యము. యేసు వెనుకకు తిరిగి మరియు ఇట్లన్నాడు, దానిని బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను. కానీ పరిశుద్ధాత్మ వచ్చి దానిని చేసినప్పుడు దానికి వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడినా ఈ యుగమందైనను లేదా రాబో యుగమందైనను అది ఎన్నడూ క్షమించబడదు. ఎందుకనగా ఆయనలో ఉన్న దేవుని యొక్క ఆత్మను ఒక అపవిత్రాత్మ అని మీరు పిలిచారు. అలాగైతే మనము బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల, మనము పాపము చేసిన ఎడల అనగా బుద్ధిపూర్వకముగా అవిశ్వాసముంచుట అయ్యున్నది. మనము సత్యమును స్వీకరించిన తర్వాత కాదు, తిరిగి జన్మించిన తర్వాత కాదు, అప్పుడు మనం పాపం చేయలేము. ఒక క్రైస్తవుడు క్షమించబడరాని పాపమును చేయలేడు. అతడు దానిని చేయలేడు. దానిని చేసేది భక్తిహీనులే. అది వేషధారియే, విశ్వాసి కాదు. ఆ యూదా రబ్బీలు వారు నిఖచ్చితమైన వారని వారు అనుకున్నారు, మరియు వారు డీడీలను మరియు పిహెచ్డీలను కలిగి ఉన్నారు. వారు వాటన్నిటిని ఒక సంచిలో పెట్టి కుట్టివేశారని వారు అనుకున్నారు. కానీ వారు అత్యంత నీచమైన పాపులై ఉన్నారు. వారు మీరు వారి జీవితంపై వేలెత్తి చూపించలేకపోవచ్చును. వారు శుభ్రముగా, నైతికముగా మరియు నీతిమంతులుగా ఆ విధంగా ఉన్నారు. కానీ వారు అవిశ్వాసులు. మరియు మీరు పాపము అనే పదమును తీసుకొని మరియు దాని అర్థం ఏమిటో కనుగొనండి. పాపము అనే పదమునకు అవిశ్వాసము అని అర్థము. రెండు వర్గాలు ఉన్నాయి. అదేమిటనగా ఒక విశ్వాసి లేదా ఒక అవిశ్వాసి, అనగా నీతిమంతునిగా తీర్చబడిన ఒక వ్యక్తి లేదా ఒక పాపి. అంతే. నీవు ఒక అవిశ్వాసివైన ఎడల నీవు ఒక పాపివే. నీవు ఎంత మంచివాడవైనా, నీవు ఎంత సంగమునకు వెళ్ళినా, లేదా నీవు ఒక బోధకుడు అయినా సరే, అది అంతే. నీవు ఇంకనూ ఒక అవిశ్వాసివే. ఆ పరిసయ్యులు బోధకులై ఉన్నారు మరియు వారు అవిశ్వాసులై ఉన్నారు. మరియు ఈ రోజున దాని నిమిత్తము పాతాళములో ఉన్నారు. వారు ఎంతో మతభక్తి కలిగి ఉన్నారు మరియు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. కానీ వారు ఆయనను నమ్మలేదు. మరియు వారు ఆయనను ఒక దయ్యము అని పిలిచి మరియు ఆయన యొక్క వాక్య విషయమై వాదించారు. మరియు వారిలో కొందరు ఇట్లా అన్నారు, నీవు అదే అయితే ఇప్పుడు శిలువ మీద నుండి దిగిరమ్ము, ఒక ఆశ్చర్య కార్యమును ప్రదర్శించుము. నీవు దానిని చేయుటను మమ్మల్ని చూడనిమ్ము. ఒకడు కర్రతో ఆయన తల మీద కొట్టి ఇట్లా అన్నాడు, ఓ ప్రవక్త, నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించి మరియు మాతో చెప్పు, మరప్పుడు మేము నిన్ను నమ్ముతాము. చూడండి, అవిశ్వాసులు. వారు విశ్వాసులు అన్నట్లుగా వారు నటిస్తారు, కానీ వారు అవిశ్వాసులై ఉన్నారు. వారు పరిశుద్ధులు మరియు భక్తి గల వారు అయినప్పటికీ తిరిగి జన్మించని వారై ఉన్నారు, వేరు చేయబడిన వారై ఉన్నారు. ఇంకను ఈనాడు కూడా అదే కార్యము నిలబడి ఉన్నది. స్త్రీ పురుషులు సంగమునకు వెళ్లి మరియు ముఖం బిర్రుగా పెట్టుకొని మరియు వారు ఎంతో భక్తి గలవారై ఎన్నడూ అబద్ధమాడక, దొంగిలించక మరియు వారికి సాధ్యమైనంత ఉత్తమముగా వారి మతమును జీవించుటకు ప్రయత్నిస్తూ ఉండవచ్చును. కానీ వారు ఒక విశ్వాసి అయితేనే తప్ప వారు నశించినట్లే. కావున బైబిల్లో ఎటువంటి నియమవాదులు లేరు. కృప మూలముగా రక్షణను నమ్మేవారు. కృప అనేది దేవుడు మీ కొరకు చేసినదై ఉన్నది మరియు క్రియలు మీరు దేవుని కొరకు చేసేదై ఉన్నది. అవి ఖచ్చితంగా వేరు సంగతులై ఉన్నవి. మీరు అబద్ధమాడటం మానివేసిన, ధూమపానం మానివేసిన, దొంగతనమును మానివేసిన, వ్యభిచరించుటను మానివేసిన, అన్నీ మానివేసి సమస్తమును చేసి ఆజ్ఞలను పాటించి మరియు సంఘమునకు వెళ్లి ప్రతి ఆదివారము బాప్తిస్మము పొంది ప్రభురాత్రి భోజనమును తీసుకొని పరిశుద్ధుల పాదములు కడిగి సమస్తమును చేసిన, రోగులను స్వస్థపరిచి మరియు ఈ ఇతర కార్యములన్నిటినీ చేసినా గాని మీరు దేవుని యొక్క ఆత్మ మూలంగా జన్మించితేనే తప్ప, ఎన్నుకోబడి ఉంటేనే తప్ప మీరు నశించినట్లే. పొందగోరు వాని వలనైనను లేదా ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే జరుగును. ఏషావు ఒక క్రైస్తవుడిగా మారుటకు తన ఛాయాశక్తులా ప్రయత్నించాడు మరియు దానిని చేయలేకపోయాడు. అతడు సంతాపపడి ఏడ్చుచు పశ్చాత్తాపపడుటకు ఒక అవకాశం కొరకు వెతికాడు గాని దానిని కనుగొనలేకపోయాడని బైబిల్ గ్రంథం చెప్పినది. అతడు పుట్టక ముందే దేవుడు అతన్ని ఖండించాడు. ఎందుకనగా అతడు తన హృదయంలో ఒక కుళ్ళిపోయిన మోసగాడని ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుడు ముందు జ్ఞానం ద్వారా దానిని ఎరిగి ఉన్నాడు. ఆయన ఇట్లా అన్నాడు, నేను యాకోబును ప్రేమించుచున్నాను మరియు నేను ఏషావును ద్వేషించుచున్నాను. మరియు ఏషావు ఒక మర్యాదస్తుని వలె అగుపించాడు. అతడు ఇంటి వద్దనే ఉండి అంధుడైన తన వృద్ధ తండ్రిని చూసుకుంటూ పశువులకు మేత పెడుతూ మరియు సమస్తమును చేస్తున్నాడు. ఒక మంచి అబ్బాయిగా ఉన్నాడు. మరియు యాకోబు తల్లి చాటు బిడ్డ అయి ఉన్నాడు. కథలు చెప్పే ఒక చిన్న ఆడంగి వాళ్ళ ఉన్నాడు. అతడు అదే అయి ఉన్నాడు. మీరు దానిని ఒప్పుకోవాల్సిందే. బైబిల్ దానిని ఒప్పుకుంటుంది, దానిని చెప్తుంది. పారిపోయి మరియు ప్రతిదీ చేశాడు మరియు అమ్మ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కాని అయినను యాకోబు అతని ఒడుదొడుగులన్నిటితో మరియు అతని యొక్క ఆడంగి విధానములన్నిటితో అతడింకను ఆ జన్మ హక్కును గౌరవించాడు. మరదే ముఖ్యాంశమై ఉన్నది. ఏషావు యాకోబు కంటే రెండింతలు ఎక్కువ మర్యాదస్తుడు. మన సంఘములో సభ్యునిగా ఉండుటకు ఈనాడు మనము గనక అతన్ని తీర్పు తీర్చవలసి ఉంటే, మీకు అతని గురించి తెలియకపోతే మీరు 1000కి 1000 మంది అతడినే ఎన్నుకుంటారు.
కాని దేవుడు యాకోబును తీసుకున్నాడు. పరిశుద్ధ పౌలు ఒక సేవకుడిగా ఉండగోరితే మీరు అతన్ని ఏం చేస్తారు? వంకర ముక్కు గల ఒక చిన్న యూదుడు, మరియు అతని నోరు ఒక ప్రక్కకు వంగి ఉన్నది. కేవలం గొడవలాడుతూ అలా కొనసాగుతున్నాడు. మరియు అతడు సంఘమును ఎలా చీల్చివేయనై ఉన్నాడో కదా. అతడు సమస్తమును చేయబోచున్నాడు. అతడు క్షమించబడరాని పాపము చేశాడని మీరు అనుకుంటారు. కానీ దేవుడిట్లన్నాడు, అతడు నా సేవకుడు. దేవుడు మనుషులను తీసుకొని మరియు వారిని భిన్నముగా చేస్తాడు. మనుషులు దేవుణ్ణి తీసుకొని భిన్నముగా మారడం కాదు. దేవుడే మనిషిని తీసుకొని మరియు అతడిని భిన్నముగా చేస్తాడు. అది నీవు ఏమి చేస్తున్నావు, నీవేమి చేస్తావు, నీవు ఏమి అనుకుంటున్నావు అనేది కాదు. అది దేవుడు చేసేదై ఉన్నది. విషయం అదే అయి ఉన్నది మరియు కథ అదే అయి ఉన్నది. ఇప్పుడు ఈ గొప్ప మెల్కీసెదెకు ఆయన గురించి ఇక్కడ ఎటువంటి ఒక కథ ఉన్నది కదా. మనము కొంచెం చదవగోరుచున్నాం, కేవలం కొద్దిగా. మనము దానిని త్వరగా చూడవలసి ఉన్నాము. మనము తిరిగి ఇక్కడ లేఖనములోని ఒక నిర్దిష్టమైన భాగము వద్ద ప్రారంభించబోచున్నాము మరియు మనము దాదాపు 15వ వచనం వద్ద ప్రారంభించబోచున్నాము. అది మరింత విషదమైనది. అదేమిటనగా మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చును. ఇప్పుడు మెల్కీసెదెకు ఒక యాజకుడు. ఆయన అదేనా? ఆయన ఏమైనాడో ఇక్కడున్నది. దేవుడు ఆదియందు ఒక గొప్ప ఆత్మ ఊటగా ఉన్నాడని మనం కనుగొన్నాము. అది నిజమేనా? ఆయనకు ఏ జన్మస్థలము లేదు, ఆయనకు ఏ మరణ స్థలము లేదు. ఆయన యొక్క జీవిత దినములకు ఆది లేదు, ఆయన యొక్క జీవిత సంవత్సరములకు అంతము లేదు. నిత్యత్వము ఎంత నిత్యమైనదో ఆయన సరిగ్గా అంతే నిత్యుడై ఉన్నాడు. ఆయన ఎన్నడూ జన్మించలేదు, ఆయన ఎన్నడూ మరణించలేదు. మరియు అక్కడ ఆయన 7 విధములైన ఆత్మను కలిగి ఉన్నాడని మనము కనుగొంటాము. అది నిజమేనా? ప్రకటనలో బైబిల్ గ్రంథం ఇట్లు చెప్పినది. అదేమిటనగా దేవుని సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మలు. అది నిజమేనా? ఆ 7 విధములైన 7 ఆత్మ 7 రంగులున్నాయని మనం కనుగొన్నాము. 7 సంఘకాలములు ఉన్నాయి. ఓ, అది అలా వెళ్తూనే ఉంటుంది. 7 సంపూర్ణమై ఉన్నది మరియు దేవుడు సంపూర్ణమై ఉన్నాడు. మరియు 7 ఆత్మలు మరియు ఆ ఆత్మలు పరిపూర్ణమైనవి. మొదటిది ఎర్రని రంగై ఉన్నది, పరిపూర్ణ ప్రేమ విమోచనయై ఉన్నది. మరియు ఆ రంగులను ఇచ్చి మరియు ఆ రంగులలో ప్రతి ఒక్కటి దేవుని యొక్క స్వచ్ఛతను సూచిస్తున్నవని చూపించుటకు మనకు సమయం ఉంటే బాగుండునని ఎంతగానో కోరుతున్నాను. ఆమేన్. ఆ రంగులలో 7 సహజమైన రంగులు ఉన్నాయి. ఆ రంగులు దేవుని యొక్క స్వచ్ఛతను సూచిస్తున్నాయి మరియు ఆ రంగులు దేవుని యొక్క ఉద్దేశములను, దేవుని యొక్క వైఖరిని సూచిస్తున్నాయి. ఆ 7 రంగులు అవి 7 సంఘకాలములను, 7 నక్షత్రాలను, 7 దూతలను సూచించాయి. ఈ లేఖనమంతటిలో 7 సేవకులు, 7 వర్తమానికులు, 7 వర్తమానములు, సమస్తము 7లలో ఉన్నది. 7 దినములు, 6 దినములు మరియు 7వది సబ్బాతు. పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. ఓ, అది అద్భుతమైనది. దానిలోనికి త్రవ్వి మరియు దానిని బయటకు తీయడానికి మనకు సమయం ఉంటే బాగుంటుంది. ఆ రంగులు, ఎర్రని రంగును తీసుకోండి. మనము మొదటి రంగును తీసుకుందాము. అది ఎరుపై ఉన్నది. ఎరుపు అంటే ఏమిటి? ఎరుపు ప్రమాదమునకు ఒక గుర్తై ఉన్నది. ఎరుపు విమోచనకు గుర్తై ఉన్నది. మరియు మీరు ఎర్రని దానిలో నుండి ఎర్రని దానిని చూడండి. ఏ రంగు కనబడుతుంది? తెలుపు. అది సరియే. కాబట్టి ఎర్రని పాపమును కప్పడానికి ఎర్రని రక్తము చిందించబడి ఉండగా దేవుడు ఆ ఎర్రని రక్తము గుండా చూస్తూ ఎర్రని పాపమును చూస్తున్నప్పుడు అది తెల్లగా మారుతుంది. విశ్వాసి పాపము చేయలేడు, ఖచ్చితంగా చేయలేడు. దేవుని యొక్క విత్తనము, దేవుని యొక్క ఆశీర్వాదములు అతనిపై నిలిచి ఉంటాయి. దేవుడికి తన స్వంత కుమారుని యొక్క రక్తము తప్ప మరేదియూ కనపడదు. ఆయన యొక్క సంఘములో ఉన్నది అది ఏమైనా గాని దేవుడు దానిని చూడడు. ఎందుకనగా ప్రధాన యాజకుడైన యేసు ఎడతెగక విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి ఒక బలి అర్పణ అతని కొరకు అక్కడ పడి ఉండగా అతడు పాపము చేయడానికి మార్గమే లేదు, నిశ్చయముగా లేదు. మరియు ఇప్పుడు మంచిది, అది నాకు మంచి అవకాశాన్ని ఇస్తుంది అని నీవు చెప్పినట్లయితే అప్పుడు నీవు సరైన వాడవు కావని అది చూపిస్తుంది. నీవు దానిని అభినందిస్తావు. నీవు ఒక నిజమైన క్రైస్తవుడవైన ఎడల నీవు ఎంతగా దాన్ని ప్రేమిస్తావంటే పాపము నిన్ను వెంటాడుతుంది, కానీ నీవు దానిని చేయలేవు. ఏలైనగా దేవుని యొక్క బీజము అతనిలో నిల్చును మరియు అతడు పాపము చేయలేడు. బైబిలు ఇట్లు చెప్పినది, యేసు యొక్క రక్తము చేత ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత పాపము కొరకు కోరిక ఇకను ఉండదు. నీవు ఒక కోరికను కలిగి ఉన్నావంటే నీ హృదయము దేవునితో సరిగ్గా లేదన్నట్లే. ఇప్పుడు నీవు తప్పు చేస్తావు, కానీ నీవు దానిని బుద్ధిపూర్వకముగా చేయవు. చూశారా? నీవు చిక్కుబడ్డావు. మరియు నీవు దేనిలోనైనా చిక్కుబడినా లేదా నీవు బుద్ధిపూర్వకంగా చేయని ఒక కార్యమును చేసినా అది ఇంకనూ పాపము కాదు. నీవు తప్పై ఉన్నావని చూసిన ఆ నిమిషమే నీవు పశ్చాత్తాపడతావు. నీవు వెంటనే తిరిగి
మరియు ఇట్లంటావు, నేను కావాలని చేయలేదు, దానిని చూడలేదు. నీ జీవితమంతా నీవు దానిని చెప్తావు. ఒక మనిషి అలా చేయగలడు. ఆ కారణం చేతనే మనము ఇక్కడ భూమి మీద ఇంత బుద్ధిహీనులుగాను మరియు ఇంత చీకటిలోనూ ఉన్నాము. అందుకే మనల్ని కప్పి ఉంచుటకు ఎల్లవేళలా ఒక రక్తపు ప్రాయశ్చిత్తము ఉన్నది. ఎందుకనగా మనము ఎదుర్కొన్న మొదటి పొరపాటు ఇప్పుడు అదియే మీ నియమవాదుల ఆలోచనే ఉన్నది. ఓ, మీకు తెలుసా, ఆ స్త్రీ పరిశుద్ధపరచబడినది. అయితే విషయం తెలుసా, ఆమె తప్పు చేసినది. ఆమె పడిపోయినదని నాకు తెలుసు. అది తప్పు. ఆమె పడిపోలేదు. ఆమె ఒక పొరపాటు చేసింది. ఆమె బుద్ధిపూర్వకంగా దానిని చేసినట్లయితే ఆరంభము నుండే ఆమె సరికాదు. ఆమె దానిని బుద్ధిపూర్వకంగా చేయని ఎడల మరి ఆమె దేవుని యొక్క పరిశుద్ధ సంఘం ఎదుటకు నడిచి వచ్చి మరియు దానిని ఒప్పుకొని మరియు నేను తప్పు చేశాను మరియు మీరు నన్ను క్షమించండి అని చెప్పినట్లయితే దానిని చేయుటకు మీరు బద్దులై ఉన్నారు. మీ హృదయములో మీరు దానిని చేయని ఎడల అప్పుడు స్వయంగా మీరే బలిపీఠమునొద్దకు వెళ్ళవలసి ఉన్నారు. నిజము, సంఘములో నిజమైన పరిశుద్ధత అదే అయినది. అసలైన పరిశుద్ధత ఉన్నది. మీ పరిశుద్ధత కాదు గాని క్రీస్తు యొక్క పరిశుద్ధత అయినది. ఆయనకు సమర్పించడానికి నాకు ఏ పరిశుద్ధత లేదు. అయితే నేను ఆయన పరిశుద్ధతలో నమ్మిక ఉంచుతున్నాను. ఓ, ఆయన యొక్క కృప, మరియు నేను దానిని నా హృదయములో కలిగి ఉన్నాను. నేను దానికి యోగ్యతను పొందలేదు. దానికి అర్హత పొందడానికి నేను చేయగలిగేది ఏదీ లేదు. కానీ కృప ద్వారా ఆయన నన్ను పిలిచి మరియు రమ్మని నన్ను ఆహ్వానించాడు. మరియు నేను ఆయన వైపు చూశాను మరియు ఆయన నా నుండి ఆ కోరికను తీసివేశాడు. ప్రతి నెలలో, ప్రతి సంవత్సరములో నేను కొన్ని వేల పొరపాట్లు చేస్తాను. నిశ్చయముగా నేను చేస్తాను. కానీ నేను తప్ప ఉన్నానని నేను చూసినప్పుడు నేను ఇట్లా అంటాను, దేవా, నేను దానిని చేయాలని నా భావము కాదు. నీకు నా హృదయము తెలుసు. అలా చేయాలని నా భావము కాదు. నేను దానిలో చిక్కుబడ్డాను. దానిని చేయాలని నా భావము కాదు. ప్రభువా, నీవు నన్ను క్షమించుము. నేను నా సహోదరుడి పట్ల తప్పు చేస్తే నేను ఇట్లు చెప్తాను, సహోదరుడా, నన్ను క్షమించు. అలా చేయాలని నా భావము కాదు. నిశ్చయముగా దేవునికి నా హృదయము తెలుసు. ఓ, విషయం అదే అయినది. రక్తపు బలి అర్పణ అక్కడే ఉన్నది. అక్కడ సువార్త యొక్క శక్తి ఉన్నది. ముందుకు కదిలి వెళ్తున్న పరిశుద్ధ సంఘమైనది. నీవు ఏదో చేసినందువల్ల కాదు, అది నీవు చేయవలసినది ఏమీ లేనటువంటి ఒక విషయమైనది. అక్కడ ప్రాయశ్చిత్తమున్నది. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఆయన వచ్చినప్పుడు నేను మీకు మరొక విషయము చెప్పగోరుతున్నాను. మీరెన్నడైనా ఒక 3 మూలలు గల గాజు ముక్కను తీసుకున్నారా? మీరు 3 మూలలు గల ఒక గాజు ముక్కను తీసుకొని మరియు సూర్యుడు దానిని తాకే విధంగా దానిని ఉంచినప్పుడు అది 7 పరిపూర్ణమైన రంగులను ఉత్పత్తి చేస్తుంది. 3 మూలలు గల గాజు ముక్క వర్షధనస్సును ఉత్పత్తి చేస్తుంది. అది ఖచ్చితంగా నిజం. ఇప్పుడు మనకు సమయం ఉన్నట్లయితే మనం దానిలోనికి వెళ్తాము. 3 పరిపూర్ణతను తెస్తుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. విషయం అదే. పరిపూర్ణత 3లో వస్తుంది. దేవుడు మానవుడి పైన, దేవుడు యేసు అనబడిన మానవునిలో, దేవుడు సంఘములో. అప్పుడు పరిపూర్ణత. దేవుడు పైన ఇక్కడ అగ్నిస్తంభములో ఉన్నంత కాలం మానవుడు పాపం చేశాడు. దేవుడు లేదా మానవుడు దేవుడు అగ్నిస్తంభములో ఉన్నంత కాలం దేవుని ఎదుట పాపం చేశాడు. ఎందుకనగా అతడింకను ఒక అపవిత్రమైన జీవి అయి ఉన్నాడు. జంతు రక్తము ఆయన ఎదుట ఉంచబడింది. పిదప దేవుని గొర్రెపిల్ల వచ్చినది. దేవుని యొక్క 2వ నిశ్చయమైన అడుగు. అదే దేవుడు మరొక కార్యాలయం. మరియు అప్పుడు క్రీస్తులో ఉన్న ఈ దేవుడు అగ్నిస్తంభములో ఉన్న అదే దేవుడై ఉన్నాడు. మరియు అదే దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించాడు. మరియు పిదప మానవుడు ఆయనను ఎగతాళి చేశాడు. మరైనను అది జవాబు చెప్పుకోదగినట్లుగా ఉన్నది. అప్పటికింకా రక్తము చిందించబడలేదు. అది నిజము. యేసు ఇట్లన్నాడు, నేను మిమ్మల్ని క్షమిస్తాను. అయితే పిదప శరీరధారి అయిన ఆయనే మరలా అగ్నిస్తంభములోనికి మారాడు. నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను. నేను దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను. దమస్కు మార్గములో పౌలు ఆయనను కలుసుకొనుటను మనము ఇక్కడ కనుగొంటాము. అదే అగ్నిస్తంభము. చెరసాలలో పేతురు ఆయనను కలుసుకొనుటను మనం కనుగొంటాము. అదే అగ్నిస్తంభము నిశ్చయముగా. మరియు ఈనాడు మన మధ్య మనము ఆయనను చూస్తున్నాము. అదే అగ్నిస్తంభము. అయితే పరిపూర్ణత ఎటువంటి చోటుకు వచ్చిందంటే, ఇప్పుడు ఒక యూదుడు గాని లేదా పాత నిబంధన అర్థమయ్యే ఎవరైనా గాని ఇక్కడ ఉన్న ఎడల దానిని నిరూపించనివ్వండి. నన్ను మీకు చూపించనివ్వండి. సరిగ్గా ఇప్పుడు నా దగ్గర పాత నిబంధన లేదు. ఇది క్రొత్త నిబంధన అయినది. అయితే కోషేరు పల్లెం మీదనున్న సముఖపు రొట్టె అర్పణలో, గుడారమును శుద్ధి చేసే సమయములో, యూదుల బల్యర్పణలో ఏ యూదుడినైనా అడగండి. ఆ 3 రొట్టె ముక్కలలో మధ్యనున్న ముక్క విరవబడుతుంది. అది క్రీస్తే. మధ్యనున్న ముక్క విరవబడుతుంది. మధ్యలో ఉన్న క్రీస్తు విమోచన కొరకు ఎక్కడో ఒక విరవబడటం జరగవలసి ఉన్నదని చూపించినది.
మరియు కోషేరు రొట్టెలోని ఆ ముక్క విమోచనగా పరిగణించబడినది. మరియు ఇక్కడ ఆయన ఉన్నాడు. మరియు ఈ రాత్రి మనము ప్రభురాత్రి భోజనమును తీసుకునేటప్పుడు మనము ఆ కోషేరు రొట్టెను విరుస్తాము. ఏలైనగా అది క్రీస్తు యొక్క శరీరమైనది. మరియు మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఆయన కల్వరి యొద్ద విరవబడ్డాడు. తద్వారా ఆయన యొక్క నీతి వలన మనము ఆయన యొక్క నీతిగా మారుటకై ఉన్నది. ఎందుకనగా మనము ఆయన యొక్క నీతిగా మారునట్లు ఆయన మన యొక్క పాపముగా మారాడు. సహోదరుడా, అది స్వచ్ఛంగా కృప అయినది. ఖచ్చితంగా ఏ మార్గము లేదు. మీరు నీతిమంతులుగా తీర్చుకొనుటకు వేరే ఏ మార్గమూ లేదు. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు దారిలో కలుసుకోబడిన ఈ గొప్ప వ్యక్తికి అతడు చెల్లించాడు. అబ్రహాము ఆయనకు దశమ భాగములు చెల్లించాడు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి కదా. ఇప్పుడు గమనించండి త్వరగా. ఆయన శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక, ఇప్పుడు ఆ నియమవాద ధర్మశాస్త్రమును చూస్తున్నారా? ధర్మశాస్త్రం ఇట్లు చెప్పినది, నీవు చంపరాదు, నీవు వ్యభిచారము చేయరాదు, నీవు దొంగిలవద్దు. యేసు తిన్నగా వెనుకకు తిరిగి ఇట్లన్నాడు, ఆ పాతకాలంలో వారికి నీవు చంపరాదు అని చెప్పబడినది. అయితే ఒక కారణము లేకుండా తన సహోదరుని మీద కోపగించిన వాడు ఇదివరకే అతన్ని చంపివేశాడని నేను చెప్పుచున్నాను. పాతకాలములో వారికి ఇట్లు చెప్పబడినది, నీవు వ్యభిచరించవద్దు. అయితే నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. విషయం అదే అయ్యున్నది. అదే స్త్రీలకు ఎలా వస్త్రధారణ చేసుకోవాలో, సరి అయిన దానిని ఎలా చేయాలో నేర్పించవలసి ఉన్నది. మీరు తప్పుగా వస్త్రధారణ చేసుకుని పురుషులు మిమ్మల్ని తప్పుడు విధంగా చూసేటట్లు చేసిన ఎడల మీరు వ్యభిచారము చేసినందుకు దోషి అయి ఉన్నారు. మీరు ఆ చర్య గుండా వెళ్ళినంత ఖచ్చితంగానే అయ్యున్నది. యేసు అలాగు చెప్పాడు. మరియు ఈ రంపపు కోపములను కలిగి ఉన్న మీరు, ఎల్లప్పుడూ ఎవరో ఒకరి మీద గొనుగుతూ ఉండే మీరు, సహించలేకుండా మరియు అటువంటివి చేసే మీరు, జాగ్రత్త. మీరు మీ సహోదరునికి వ్యతిరేకంగా సరికాని దానిని, న్యాయము కాని దానిని ఒక్క మాటను పలికినా మీరు దోషి అవుతారు. వెళ్లి దానిని చీల్చివేస్తారు. ఒక మనిషిని చంపడానికి మీరు అతని వీపులో కత్తిని గుచ్చవలసిన అవసరం లేదు. మీరు అతని గుణలక్షణమును బ్రద్దలు చేసి అతని పలుకుబడిని చంపి అతన్ని చంపవచ్చును. ఇక్కడ మీ సంఘ కాపరికి వ్యతిరేకంగా మాట్లాడితే, అతని గురించి ఏదైనా చెడుగా మాట్లాడితే, మీరు దానికంటే అతడిని తుపాకీతో కాల్చి చంపడం మంచిది. అతని గురించి సరికాని దానిని చెప్పిన ఎడల మంచిది. అది ప్రజలతో మరియు అటువంటి వాటిలో అతడి పలుకుబడిని చంపివేస్తుంది మరియు మీరు దానికి దోషి అవుతారు. యేసు చెప్పినది అదే. ఇప్పుడు ఇక్కడ వినండి, పౌలు ఇక్కడ ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో వినండి. నేను ఈ పాత బైబిల్ ను ప్రేమిస్తున్నాను. అది మిమ్మల్ని సరిచేస్తుంది. చూడండి, ఓ కేవలం ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము చదువుతుండగా 4, అది మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఆగండి, ఇక్కడ నేను చదవబోతున్న మరొక వచనం ఉన్నదని నేను నమ్ముతున్నాను. లేదు, ఇక్కడ 16వ వచనము దగ్గరై ఉన్నది. ఆయన శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక, అది చట్టబద్ధమైనది. మీరు చూడండి, ఓ సహోదరుడా, నేను చేయకూడదు, నాకు తెలుసు. కానీ విషయం అది కాదు. ప్రేమయే దానిని చేస్తుంది. మనము దానిని ఎలా చూశాం కదా. నేను ఇలా చెప్పాను, ఒకవేళ నేను నా భార్య విషయంలో, మంచిది, నేను 2 భార్యలను కలిగి ఉండగోరుతున్నాను, నేను ఈమెతో తిరిగి అక్కడ ఆమెతో ఉండగోరుతున్నాను. కానీ నేను అలా చేసినట్లయితే నా భార్య నాకు విడాకులిస్తుంది మరియు నా పిల్లలు, నా పరిచర్య పాడైపోతుంది అని చెప్పిన ఎడల ఎలాగుంటుంది? కుళ్ళిపోయిన మురికి వేషధారి. అది నిజము. మొదటిగా నీవు ఆమెను సరిగ్గా ప్రేమించడం లేదు. అది ఖచ్చితముగా వాస్తవం. నీవు ఆమెను ప్రేమించినట్లయితే దాని విషయమై ఎటువంటి చట్టమూ ఉండదు. ఎలాగైనా నీవు ఆమెను ప్రేమిస్తావు మరియు నీవు ఆమెతో నిలిచి ఉంటావు. అది ఖచ్చితముగా వాస్తవం. మరియు స్త్రీలైన మీరు కూడా మీ భర్త విషయంలో అదే కార్యమును చేస్తారు. అది నిజము. కొన్నిసార్లు స్త్రీలు ఎలా మారతారంటే, ఒక చిన్న యజబేలు మొత్తం రంగులు పూసుకొని ఉండటాన్ని పురుషుడు చూస్తాడు, మీకు తెలుసా? మరియు మీరు వెళ్లి ఆమె కొరకు పడిపోతారు. బహుశా ఒక మంచి భార్యను కలిగి ఉండి కూడా అలా చేస్తారు. మరియు పిదప మిమ్మల్ని మీరు ఒక క్రైస్తవుడని పిలుచుకుంటారు. మీకు సిగ్గుచేటు. మీకు మరొక మోతాదు బలిపీఠం అవసరమైనది. అది నిజము. మరియు మీలో కొందరు స్త్రీలు తన వెంట్రుకలు ముందుకు జారవేసుకున్న ఎవరో ఒక పురుషుణ్ణి చూస్తారు. దాని మీద అతని నోరు తెరవడానికి చాలినంత వ్యాజిలిన్ ఉంటుంది. మరియు పిదప మీరు ఇక్కడ కొంతకాలం క్రితం ఒక చిన్న అమ్మాయి, ఇది ఒక తమాషా కాదు, ఎందుకనగా దీనిని ఒక హాస్యముగా చెప్పాలని నా భావం కాదు, అయితే ఇది తమాషా చేసే స్థలము కాదని ప్రజలకు తెలుసు. అయితే ఇక్కడ ఒక చిన్న అమ్మాయి, ఆమె ఇక్కడ చక్కని అబ్బాయిలు, క్రైస్తవ అబ్బాయిలు ఉన్నారు. చాలా కాలం క్రితం నేను ఇక్కడ కాపరిగా చేస్తున్నప్పుడు మేము ప్రత్యేకించి యవనస్తుల కూడికలను కలిగి ఉండేవారం. మరియు ఆదివారం మధ్యాహ్నము నేను యవన స్త్రీలతో లైంగిక విషయములు మరియు మొదలగు వాటి గురించి మాట్లాడేవాణ్ణి. పిదప ఆ తరువాతి ఆదివారం మధ్యాహ్నము యవన పురుషులతో మాట్లాడేవాణ్ణి. మరియు ఆ విషయాలు
అరికట్టబడినట్లు చేయడానికి ప్రయత్నించేవాణ్ణి. ఇక్కడ పట్టణపు ముఖ్య భాగములో ఒక చిన్న అమ్మాయి ఏదో ఒక రొయ్యతో తిరగడం మొదలుపెట్టింది. అతడు సిగరెట్లు త్రాగేవాడు మరియు జేబులో ఒక సీసాను కలిగి ఉండేవాడు మరియు అతడు టౌన్ లో ఉన్న ఒక చిన్న రోడ్స్టర్ కారును నడిపేవాడు. ఆ అబ్బాయిలో ఆమె ఏమి చూసిందో నేను చూడలేకపోయాను. అతడు సంగమునకు వచ్చేవాడు కాదు. అతడు బయట అక్కడ కూర్చునేవాడు. ఆమెను ఇక్కడ సంగములో దిగబెట్టి పిదప అతడు బయట తన కారులో కూర్చొని మరియు వేచి ఉండేవాడు. సంగములోనికి వచ్చేవాడు కాదు. ఒక రోజు నేను ఆమెతో చెప్పాను. ఆమె న్యూ ఆల్బనీలో నివసించినది. నేను ఇట్లన్నాను, అమ్మాయి, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఆ అబ్బాయిలో నీకసలు ఏమి కనబడుతుంది? నేను ఇట్లా అన్నాను, మొదటిగా నీవు కలిగి ఉన్న మతమునే అతడు ద్వేషిస్తున్నాడు. అతడు నీ క్రీస్తును ద్వేషిస్తున్నాడు. అతడు నీకు ఎన్నడూ ఒక భర్తగా ఉండలేడు. నీ జీవితం అంతా అతడు నీకు దుస్థితిని కలగజేస్తాడు. మరియు నేను ఇట్లా అన్నాను, మంచిది, ఇక్కడ నీవు కలవగలిగే చక్కని క్రైస్తవ అబ్బాయిలు ఉన్నారు మరియు అక్కడ నీ తల్లిదండ్రులు నీవు బయటకు వెళ్ళుటను గుర్చిన ఆలోచనలనే ద్వేషిస్తున్నారు. కానీ ఎలాగైనా నీవు వెళ్తున్నావు మరియు నాకు మధురమైన 16 సంవత్సరాలు కలవు అని నీవు అనుకుంటున్నావు. ఆమె రంగులు పూసుకోవడం మరియు బయట తిరగడం ప్రారంభించినది. మరియు మొదటి విషయం ఏమిటంటే ఆమె క్లబ్బులలోనికి వెళ్ళినది. ఇప్పుడు ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినది. కానీ అప్పుడు ఆమె ఇక్కడ నిలబడినది మరియు ఆమె ఆ అబ్బాయిని ప్రేమించడానికి ఆ వెనుక ఆ అమ్మాయి నాకు చెప్పిన సాకు ఏమిటో మీకు తెలుసా? ఆమె ఇట్లన్నది, అతనికి చాలా ముద్దుగా ఉండే చిన్న పాదములున్నవి మరియు అతని దగ్గర చాలా మంచి వాసన వస్తుంది. మీరు దానిని ఊహించగలరా? తనను తాను పరిమళపరుచుకొనుచున్నాడు. అతడొక ఆడంగివాడై ఉన్నాడు, ఒక పురుషుడు కాదు. చూడు, నేను ఇట్లా అన్నాను, సహోదరి, దానికంటే కంకర మోసే ట్రక్కుల వంటి కాళ్లను కలిగి ఉండి మరియు కంపు కొట్టే వరడు నక్క వంటి దుర్వాసన గల ఒక క్రైస్తవ అబ్బాయితో నేను వెళ్తాను. అతడు ఖచ్చితంగా ఒక క్రైస్తవుడైతే వెళ్తాను. అది నిజము, సత్యము. అవును, అది సాకయున్నది. ఎంతో ముద్దుగానున్న చిన్న పాదములు మరియు చాలా మంచి వాసన. బారులకు వెళ్లే అతడు చివరికి ఆ అమ్మాయి జీవితమును నాశనము చేశాడు. అది సిగ్గుకరము, అవమానకరము. వివాహము ఘనమైనది, అయితే అందులోనికి ప్రార్థనా పూర్వకముగా మరియు భక్తి పూర్వకముగా ప్రవేశించవలసి ఉన్నది. మరియు ఆ స్త్రీ కొరకైన నిజమైన ప్రేమ మిమ్మల్ని ఎప్పటికీ ఒక్కటిగా బంధిస్తుంది. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దానిని నేను పరలోకమందు బంధిస్తాను. మీరు ఆ వీధి గుండా నడిచి వెళ్తున్నప్పుడు ఆమె వృద్ధురాలిగా మరియు తెల్లని వెంట్రుకలు కలిగి మరియు ముడతలు పడి ఉండవచ్చును. కానీ ఆమె ఒక యవనస్తురాలైన అందమైన స్త్రీగా ఉన్నప్పుడు నీవు ఆమె కొరకు కలిగి ఉన్న అదే ప్రేమను ఇంకను నీవు దానిని కలిగి ఉంటావు. నీవు నీ భుజములు వంగిపోయి బట్టతల వచ్చి ముడతలు పడిన ముఖమును కలిగి ఉండి మరియు ఆ విధంగా ఉండవచ్చును. కానీ నీవు వెడల్పైన భుజములతో ఉంగరాల జుట్టుతో నిలబడినప్పుడు ఆమె నిన్ను ప్రేమించినట్లే ఇప్పుడును నిన్ను ప్రేమిస్తుంది. అది నిజంగా దేవుడైతే అలాగుంటుంది. ఏలయనగా మీరు ఆ నదిని దాటిన సమయం కొరకు, ఎప్పుడైతే మీరు తిరిగి యవన స్త్రీ పురుషులుగా మారతారో అటువంటి సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. అది దేవుని యొక్క నిత్యమైన వాగ్దానమైనది. ఆయన దానిని చేస్తానని ఆయన చెప్పాడు. ఆయన అది మాత్రమే కాదు, ఒక నిమిషములో మనము దాని వద్దకు వస్తాము. ఆయన దానిని చేస్తానని ఆయన ప్రమాణం చేశాడు. మనము కొనసాగుతుండగా దీనిని వినండి. ఆయన శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక, అయితే నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమించబడ్డాడు. ఇప్పుడు మనము దానిని చేరునట్లు మనము త్వరగా చదవబోతున్నాము. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఒక యాజకుడు అవసరమైనంత కాలం ఆయన ఒక యాజకునిగా ఉంటాడు. ముందియబడిన ఆజ్ఞలు నిశ్చయముగా బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. ఏలయనగా ఆ ధర్మశాస్త్రము దేనిని పరిపూర్ణము చేయలేదు. నీవు ఏమి చేసినప్పటికీ నీవు చేయలేవు. నీవు మద్యపానం మానేసినా, పొగ త్రాగడం మానేసినా, అబద్ధాలు చెప్పడం మానేసినా, సంగమునకు వెళ్లి మరియు దీనిని చేయడానికి ప్రయత్నించినా మరియు దానిని చేయడానికి ప్రయత్నించినా నీవింకనూ శరీర సంబంధివై ఉన్నావు. అది కేవలం ధర్మశాస్త్రమైనది. ధర్మశాస్త్రము దేనిని పరిపూర్ణము చేయదు. అయితే ఏది పరిపూర్ణముగా చేస్తుంది? క్రీస్తే, మహిమ. నేను అబద్ధమాడటం మానేయవచ్చు, దొంగతనం మానేయవచ్చు, వ్యభిచరించడం మానేయవచ్చు, పొగాకు వంటివి నమలడం మానేయవచ్చు, అన్నిటినీ మానేయవచ్చు. మరైనా గాని నేను ఇంకనూ శరీర సంబంధినే. దేవుడు దానిని స్వీకరించడు. ఎందుకనగా ప్రాయశ్చిత్తముగా ఆయనకు అర్పించడానికి నా దగ్గర ఏదీయూ లేదు. అయితే ప్రభువైన యేసు యొక్క ధన్యకరమైన శిరస్సుపై నేను నా చేతులను ఉంచి, మరియు ప్రభువా, నేను ఎంత మాత్రము పనికిరాని వాడను, నీవు నన్ను నీ సేవకునిగా తీసుకుంటావా అని చెప్పగా, మరి దేవుడు ప్రేమతో నా పాపమును పూర్తిగా తొలగించిన ఆ నిమిషమే నేను దేవుని దృష్టిలో పరిపూర్ణుడిగా నిలబడతాను. అది నిజము. ఎందుకు? నేను నా స్వంత యోగ్యత మీద నిలబడటం లేదు. నేను ఆయన యోగ్యత మీద నిలబడుతున్నాను. మరియు ఆయన తన శ్రమ ద్వారా మరియు తన రక్తము ద్వారా మనల్ని పరిపూర్ణము చేశాడు. ముగించడానికి సమయమైనదని నేను చూస్తున్నాను. కానీ నాకు సాధ్యమైతే
త్వరగా దీనిని చదవడం ముగించాలని నేను కోరుతున్నాను. ముందియ్యబడినది బలహీనమును నిష్ప్రయోజనమును అయ్యున్నది. ఏలయనగా ధర్మశాస్త్రము దేనిని పరిపూర్ణము చేయలేదు, కాని అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టడం వలన పరిపూర్ణత కలిగినది. శ్రేష్టమైన నిరీక్షణ ఏమిటి? క్రీస్తే. దాని ద్వారా మనము దేవుని యొద్దకు చేర్చున్నాము. ఎందుకు? మన మంచితనం అంతటితో మరియు మన మంచితనం అంతటితో మనము ఇంకనూ శరీర సంబంధులమే. కానీ ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు యొక్క యోగ్యతల ద్వారా తప్ప మనమెన్నడూ అక్కడ నిలబడలేమని గుర్తిస్తుండగా, అప్పుడు మనము ఆయన కుమారుని యొక్క యోగ్యతల ద్వారా దేవుని యొద్దకు చేరతాము. ప్రభువా, ఒక నిర్దోషమైన హృదయముతో నేను నీ దగ్గరికి వస్తున్నాను. నీ కుమారుడైన యేసు నామములో దయచేసి నన్ను స్వీకరించుము. ఓ సహోదరుడా, అప్పుడు నీవు ఒక సజీవమైన మార్గము గుండా వస్తున్నావు. ప్రభువా, నేను మద్యపానము మానివేశానని నీకు తెలుసు. నేను నా భార్యతో సరిగ్గా వ్యవహరిస్తానని నీకు తెలుసు. నేను దీనిని చేస్తానని, నేను దానిని చేస్తానని నీకు తెలుసు అని కాదు. అర్పించడానికి నీ దగ్గర ఏదీయూ లేదు. ఏలైనగా శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రము దేనిని సాధించలేకపోయినది. అయితే వేరొక నిరీక్షణ ప్రవేశపెట్టబడటమనేది సాధించినది. క్రీస్తే అయ్యున్న ఆ నిరీక్షణను మనము మన అంతరాత్మ యొక్క లంగరుగా కలిగి ఉన్నాము. అది స్థిరమును మరియు నిశ్చలమునై ఉన్నది. గమనించండి. మరియు ఆయన ప్రమాణము లేకుండా కాదు. మీరు ఇక్కడ గమనించినట్లయితే సర్వనామము వంపు అక్షరములతో ఉన్నది. ఆయన యాజకునిగా నియమించబడ్డాడు. ఊరకే ఒక యాజకునిగా కాదు, కానీ ఆయన ప్రమాణపూర్వకముగా యాజకునిగా చేయబడ్డాడు. అంతేకాదు, ఇప్పుడు గమనించండి, మనము ఆ మిగిలిన యాజకత్వమును చూద్దాము. ఆ యాజకులు, ఆ లేవీయులు నీతిమంతులు, నిజాయితీపరులు, యథార్థవంతులైన పురుషులు. ఆ యాజకులు ప్రమాణము లేకుండా యాజకులుగా చేయబడ్డారు. క్రమము చొప్పున, అహరోను క్రమము చొప్పున ఆయన వీరిని యాజకులుగా చేశాడని దేవుడు చెప్పాడు. వారు వంశ పారపర్యముగా కొనసాగుతారు. వారు పాఠశాలకు వెళ్లి మరియు బోధకులుగా మరియు మొదలగు వాటిగా ఉండటం నేర్చుకుంటారు. వారు అలా కొనసాగుతారు. కాబట్టి దేవుడు వారిని ఆ విధంగా యాజకులుగా చేశాడు. వారు తమ విద్య ద్వారా, తమ వారసత్వం ద్వారా మరియు మొదలగు వాటి ద్వారా తమను తాము యాజకులుగా చేసుకున్నారు. కానీ ఈ మనుషుడు దేవుడు చేసిన ప్రమాణము ద్వారా యాజకుడయ్యాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రమాణము లేకుండా చేయబడ్డారు. కానీ ఈయనైతే, నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు. ఆమేన్ అని ఆయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. అందువలన యేసు మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. ఇప్పుడు త్వరగా, మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. వేలకు వేల సార్లు వేల కొలది యాజకులు వచ్చారు. ఎందుకనగా వారు మరణమును మరియు మరణమును మరియు బలహీనతలను మరియు మరణమును మరియు మరణమును మరియు మరణమును తప్ప వారు మరి దేనిని కలిగిలేరు. అయితే ఆయనను గమనించండి. కానీ ఈ మనుషుడు, ఏ మనుషుడు? యేసు. ఈయన ఎల్లప్పుడూ నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వమును కలిగిన వాడాయను. అందుచేత ఈయన వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎంత దూరములో ఉన్నా గాని, ఎంత దిగజారిపోయినా గాని, ఎంత దూరముగా ఉన్నా గాని, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నీ నీతి మీద కాదు, కానీ నీ ఒప్పుకోలు మీద అయి ఉన్నది. చూశారా? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనలు చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనకనయ్యున్నది. ఆయన సరిగ్గా అక్కడే నిరంతరము విజ్ఞాపనలు చేస్తున్నాడు. పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలములో ప్రధాన యాజకునిగా చేయబడిన వాడునైనా ఇట్టి యాజకుడు మనకు సరిపోయినవాడు. విషయం అదే అయ్యున్నది. ఇప్పుడు నా స్వంత కేసును నేను వాదించుకోవడానికి ప్రయత్నిస్తే నేను ఓడిపోతాను. సరి, మా నాన్న ఒక మంచి వ్యక్తి అయినాడు, మా నాన్న ఒక బోధకుడు, మంచిది, నేను సంఘములో జీవించాను అని చెప్తూ నేను వాదించుకోవడానికి ప్రయత్నిస్తే నేను ఇంకనూ ఓడిపోయినట్టే. కానీ ఈ మనుష్యుడైతే పరిపూర్ణుడై ఉన్నాడు. అది క్రీస్తే. ఆయన అక్కడ ఉండి నా పాపముల కొరకు నిరంతరము తన రక్తమును అర్పిస్తాడు. విషయం అదే అయ్యున్నది. ఈయన ఆ యాజకుల వలె మొదటిగా తన స్వంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన వాడు కాడు. ఏలయనగా తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఆ పని చేసి ముగించెను. ఇప్పుడు చివరి వచనమును గమనించండి. ఏలయనగా ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను ప్రధాన యాజకులుగా నియమించును. ధర్మశాస్త్రము, శరీర సంబంధమైన ధర్మశాస్త్రము దానినే చేస్తుంది. ఇప్పుడు సరిగ్గా ఇక్కడే నేను 2 గంటలు తీసుకోగలిగితే బాగుండునని నేను కోరుతున్నాను.
ధర్మశాస్త్రము ఇంకను ఆ విధంగానే మనుషులను బోధకులుగా చేస్తుంది. అది నిజము. ఏంటి వారికంటారు? మంచిది, ఈ వ్యక్తికి సెమినరీ అనుభవం ఉన్నది. ప్రపంచంలోని సెమినరీలన్నిటి కొరకైనా నేను నా చిన్న పరలోకపు అనుభవమును అమ్ముకోను. ఏంటి? మేము ఈ వ్యక్తిని విద్యావంతునిగా చేశాము. అతడు జాగ్రత్తగా ఎన్నుకోబడినవాడు. అతడు స్వయం కృషితో తయారైన మనిషి అయి ఉన్నాడు. అటువంటి వారు నాకు ఇష్టముండదు. నాకు దేవుని చేత తయారు చేయబడిన మనిషి ఇష్టము. చూశారా? అయితే ధర్మశాస్త్రము ఇంకను యాజకులను తయారు చేస్తుంది. ధర్మశాస్త్రము ఇంకను బోధకులను తయారు చేస్తుంది. ఆ బ్యాప్టిస్టు సంఘము వారు బోధకులను పంపిణీ చేస్తారు. వారిని అనేకులను పంపిణీ చేస్తారు. వారిని తయారు చేసే ఒక యంత్రమును కలిగి ఉన్నారు. మెథడిస్టులు వాటిని కలిగి ఉన్నారు. బ్యాప్టిస్టులు వాటిని కలిగి ఉన్నారు. ప్రెస్బిటేరియన్లు, నాజరీను వారు, పిలిగ్రిమ్ హోలినెస్ వారు, పెంతెకోస్తు వారు ఒక పెద్ద వ్యవస్థ వలె, ఒక పెద్ద యంత్రము వలె వారికి సాధ్యమైనంత తొందరగా వారిని తయారు చేస్తారు. ఒక కరెంటు కోడిపిల్ల కొరకు నేను నిశ్చయముగా జాలిపడ్డానని నేను ఎల్లప్పుడూ చెప్పాను. మీకు తెలుసా, ఒక పొదుగుడు యంత్రము కింద పొదగబడిన ఒక చిన్న కోడిపిల్ల అది సరిగ్గా పొదగబడలేదు. లేదు, కోడిపిల్లను కోడి పొదగవలసి ఉన్నది. కానీ ఒక కరెంటు కోడిపిల్ల అది బయటకు వచ్చినప్పుడు అది చప్ 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 అని అంటుంది. మరియు అది వెళ్ళడానికి దానికి తల్లి లేదు. చూశారా? ఒక తల్లి అంటే ఏమిటో దానికి తెలియదు. అది నిజము. అది ఒక తల్లి కొరకు చప్ చప్ అంటుంది, కానీ అది ఒక తల్లిని కలిగి లేదు. అయితే సహజమైన విధానములో కోడి కింద పొదగబడిన చిన్న కోడిపిల్ల అది చప్ చప్ అంటుంది మరియు తల్లి జవాబిస్తుంది. అది నిజము. మరియు లూయిస్ విల్లో మరియు ప్రపంచమంతటానున్న ఈ పెద్ద పొదుగుడు యంత్రముల కింద నుండి వచ్చిన ఈ సెమినరీ అనుభవం గురించి కొన్నిసార్లు నేను ఆలోచిస్తుంటాను. అవి పొదుగుతూ వేల కొలది బోధకులను ఉత్పత్తి చేస్తున్నాయి. పెంతెకోస్తు పొదుగుడు యంత్రములు మరియు ప్రెస్బిటేరియన్ పొదుగుడు యంత్రములు మరియు బ్యాప్టిస్టు పొదుగుడు యంత్రములు అవన్నీ వాటి చిన్న కోడి పిల్లలను పొదిగి ఉత్పత్తి చేస్తున్నాయి. వారు చప్ 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 అంటూ మరియు వారు దేని నుండైతే ఉత్పత్తి చేయబడ్డారో ఆ పొదుగుడు యంత్రం గురించి మాట్లాడతారు. కానీ నేను ఒక తండ్రిని ఒక తల్లిని కలిగి ఉండుటకు ఇష్టపడతాను. ప్రభువు నామము స్తుతించబడునుగాక. నాతో జన్మించిన వారు ఎంతో మంది కాదు, కానీ ఉన్నవారు నా సహోదరులై ఉన్నారు. ఆమేన్. జవాబునిచ్చే ఒక తల్లిని మనము కలిగి ఉన్నాము. అది మనందరికీ తల్లి పరిచర్య చేయునట్టి పరలోకమందున్న తల్లి అయి ఉన్నది. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకొనునో మరియు వాటిని ఎలాగు పిలుచునో మరియు దాని పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును మిమ్మును చేర్చుకొందును. ఓ యెరూషలేమా, యెరూషలేమా, ఒక కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును ఎన్నో మార్లు మిమ్మును చేర్చుకొనవలని అనుకొంటిని. మిమ్మును నా సొంతము చేసుకొనుటకు నేను ఎన్నోసార్లు కోరి ఉన్నాను, కానీ మీరొల్లకపోతిరి. మీరు మీ స్వంత సెమినరీలను కలిగి ఉన్నారు. మీ యాజకులను ఉత్పత్తి చేసుకున్నారు. వారు నాకు వ్యతిరేకముగా మీకు బోధించారు. ఇప్పుడు మీరు విడవబడ్డారు. మీ నాశనము మీ ముందున్నది. ఇప్పుడు నేను దీనిని చెప్పుచున్నాను. ఓ ప్రజలారా, ఓ ప్రజలారా, ఒక కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు పరిశుద్ధాత్మ మిమ్మును చేర్చుకొనవలనని కోరి ఉన్నాడు. కానీ మీరు మీ స్వంత మార్గమును కోరుకున్నారు. దాని విషయమై మీరు మీ స్వంత మార్గమును తీసుకుంటారు. ఈ రాత్రులలో ఏదో ఒక రాత్రి నేను నీ స్వంత మార్గము అను దానిపై బోధించగోరుతున్నాను. మీకు తెలుసా, కయ్యను తన స్వంత మార్గాన్ని కోరుకున్నాడు. ఈనాడు మానవుడు తన స్వంత మార్గమును కోరుకుంటాడు. అయితే సరైనదిగా కనబడు మార్గము కలదు, కాని దాని అంతము మరణమై ఉన్నది. ఇప్పుడు గమనించండి, ఒక క్రొత్త నిబంధన అని ఆయన చెప్పుచున్నాడు. నేను నమ్ముచున్నాను. ఇప్పుడు అది లేదు, నేను తప్పు చోటును తీశాను. 28వ వచనము. ఏలయనగా ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను ప్రధాన యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరముండు కుమారుని నియమించెను. దేవుడు ఎప్పటికీ స్తుతింపబడునుగాక. మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరముండు కుమారుడు, మరియు ఆయనకు ఒక ఆరంభమనేది ఎన్నడూ లేదు, ఆయనకు ఒక అంతము ఎన్నడూ ఉండదు. మరియు ధర్మశాస్త్రము అటువంటి దేనిని ఉత్పత్తి చేయలేకపోయినది, ఎందుకనగా అది శరీర సంబంధమైనది. సంఘము, సంఘశాఖలు అటువంటి దేనిని ఉత్పత్తి చేయలేవు, ఎందుకనగా అవి శరీర సంబంధమైనవి. ఆ సెమినరీలు అటువంటి దేనిని ఎన్నడూ ఉత్పత్తి చేయలేవు. వారు ప్రపంచానికి దానిని నేర్పుటకు ప్రయత్నించారు. వారు దానిని సంస్థగా చేయుటకు ప్రయత్నించారు. వారికి సాధ్యమైన ప్రతి దానిని తయారు చేయుటకు వారు ప్రతి విధానములో ప్రయత్నించారు మరియు ముఖ్యమైన దానిని విడిచిపెట్టారు. నీవు దానిలో జన్మించవలసి ఉన్నావు. నీవు ఏమై ఉన్నావు, దేవుడు నిన్ను ఆ విధంగా తయారు చేస్తాడు నిశ్చయముగా. అయితే అది నీవు దీనిని చేయడం మానేసినందుకు కాదు. ఇప్పుడు నాజరీన్లు, మీరు ఒక ఉంగరమును పెట్టుకోకూడదు, మీరు చేతి గడియారాన్ని పెట్టుకోలేరు, మరియు మీరు ఫలానా విషయాలను కలిగి ఉండవలసి ఉన్నారు. మీ చేతులు అనగా మీ వస్త్రముల చేతి భాగము ఇంత పొడవుగా ఉండాలి, మీ మిడ్డీలు అంత పొడవుగా ఉండాలి, మరియు పురుషులు
ఒక రహస్య సంస్థకు చెంది ఉండకూడదు. మరియు మీరు ఆ విధంగా లేకపోతే వారు మీకు బాప్తిస్మము ఇవ్వరు. మంచిది. ఇదిగో కేథలిక్కులు వస్తారు మరియు వారు వారి పద్ధతులను కలిగి ఉన్నారు. మరియు ఇదిగో మెథడిస్టులు వస్తారు, వారు వారి పద్ధతులను కలిగి ఉన్నారు. ఇంత అని కొలవడానికి వారిలో ప్రతి ఒక్కరూ ఒక కొలత కర్రను కలిగి ఉన్నారు. నీవు దానికి సరిపోకపోతే సరి, ఇక అంతే. చూశారా? మరియు పిదప కానీ అసలు విషయం ఇదై ఉన్నది. నా చేతులలో నేను దేనిని తీసుకొని రావడం లేదు. నేను కేవలం నీ సిలువను పట్టుకొని వ్రేలాడుతున్నాను. ఓ దేవా, దిగంబరినై ఉన్నాను, గాయపడి ఉన్నాను, సహాయము కావాలి. ఓ క్రీస్తు, నేను ఏమీ కానని మరియు నాలో ఏమీ లేదని ఒప్పుకుంటూ నేను చాలా దీనముగా వస్తున్నాను. ఓ దేవా, నన్ను స్వీకరించుము. అప్పుడు దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. ఇప్పుడు మీకు మీ ఏబీసీలు కూడా తెలియకపోవచ్చును. మీకు కాఫీకి మరియు కందిపప్పుకి ఉన్న తేడా కూడా తెలియకపోవచ్చును. మీకు జీకి మరియు హాకీ మధ్య తేడా తెలియకపోవచ్చును. కుడి మరియు ఎడమ చేతికి తేడా తెలియకపోవచ్చును. మీకు ఏమీ తెలియదు అనేది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. నీవు తప్పక ఎరుగవలసి ఉన్న విషయం ఒకటున్నది. అదేమిటనగా, ఒక పాపిగా నీ స్థానమును యేసుక్రీస్తు తీసుకున్నాడనే విషయమైనది. మరియు ఆయన నీతిలో నిలబడటానికి నీవు నీ స్థానమును తీసుకొని ప్రతిరోజు నీవు తప్పు అని ఒప్పుకుంటూ మరియు నీ పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమిస్తూ మరియు నీ పూర్తి ఉద్దేశములను ఆయన వైపు ఉంచినట్లయితే నీవు పరలోకమును చేరతావు. దానిలోని విషయమంతా అదే అయినది. ఏలైనగా క్రీస్తులో ఉన్న జీవము నీలో ఉండవలసి ఉన్నది, లేదంటే నీవు నశించిపోయినట్లే. ముగించడానికి ముందు దేవుడు అబ్రహాముతో చేసిన షరతులు లేని నిబంధన మీకు గుర్తున్నదా? నన్ను చూడనిమ్ము అని దేవుడు అన్నప్పుడు, నీవు దానిని ఎలా చేయబోతున్నావో నన్ను చూడనిమ్ము అని అబ్రహాము అన్నప్పుడు, ఆ సాయంకాలమున ఆయన ఏమి చేశాడు? అది ఆదికాండములో 16వ అధ్యాయమని నేను అనుకుంటున్నాను. నీవు దానిని ఎలా చేయబోతున్నావో నన్ను చూడనిమ్ము. ఇట్లన్నాడు, అబ్రహామా ఇక్కడికి రమ్ము. మరియు ఆయన అబ్రహామును తీసుకొని వెళ్ళాడు. ఇట్లన్నాడు, వెళ్లి నాకు ఒక పొటేలును తీసుకొని రమ్ము. మరియు వెళ్లి నాకు ఒక మేకను తీసుకొని రమ్ము. మరియు వెళ్లి ఒక పెయ్యను నా యొద్దకు తీసుకొని రమ్ము. మరియు నీవు వాటిని ఇక్కడికి తీసుకొని వచ్చి మరియు ఒక బల్యర్పణ చేయవలనని నేను కోరుతున్నాను. మరియు అబ్రహాము వెళ్లి గొర్రెను మరియు మేకను మరియు ఆ గొర్రె పిల్లను లేదా పెయ్యను తీసుకొని వచ్చాడు. మరియు అతడు వాటిని చంపాడు. అవన్నీ శుద్ధమైన బలులై ఉన్నవి. మరియు వాటిని రెండుగా మధ్యకు నరికి మరియు వాటిని బయట పరిచాడు. పిదప అతడు వెళ్లి 2 గువ్వలను తెచ్చి మరియు వాటిని అక్కడ పెట్టాడు. పిదప అబ్రహాము దేవుడు రావడం కొరకు ఎదురు చూస్తూ పక్షులు వాటి మీద వాలకుండా చూసుకున్నాడు. ఇప్పుడు ప్రభువా, అదిగో బల్యర్పణ అక్కడున్నది. నీవు దీనిని ఎలా చేయబోతున్నావు? ఒక మనిషిని తన స్వంత ఇష్టానికి వ్యతిరేకంగా నీవు ఎలా రక్షించబోతున్నావో నాకు తెలియదు. నీవు దీనిని ఎలా చేయబోతున్నావో నాకు తెలియదు. ప్రభువా, నీవు దానిని ఎలా చేయగలవు? ప్రభువు ఇట్లు చెప్పాడు, ఇప్పుడు అబ్రహామా, గమనించు, నీవు ఒక ప్రవక్తవు, నీవు ఆత్మ సంబంధమైన వాడవు, మరియు నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీవు గ్రహిస్తావు. సరే ప్రభువా, నేను చూడగోరుతున్నాను. ఇప్పుడు నేను నాటకీయంగా చెప్తున్నాను. కావున అబ్రహామా, నీవిప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని మరియు ఆ పక్షులను తోలివేయము. కాబట్టి అతడు ఆ పక్షులన్నిటిని తోలివేశాడు. ఇక సూర్యుడు అస్తమించడం ప్రారంభమైనది. మరియు మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా? దేవుడు దిగివచ్చాడు. ఆయన దిగి వచ్చినప్పుడు అబ్రహాముకు నిద్రమత్తు కలగడం ప్రారంభమైనది. దేవుడు ఇట్లన్నాడు, అబ్రహామా, నేను నిన్ను నిద్రపోవునట్లు చేయబోతున్నాను. నియమవాది అయిన స్నేహితుడా, ఇప్పుడు విను. చూడండి, దేవుడు అబ్రహామును పూర్తిగా చిత్రము నుండి తీసివేశాడు. దానిలో అతడు చేయవలసినది ఏదీ లేదు. మరియు ఆ విధంగానే ఆయన నిన్ను పొందుకున్నాడు. నీవిట్లన్నావు, ఓ, నేను దేవుడిని వెతికాను. నీవు వెతకలేదు, దేవుడే నిన్ను వెతికాడు. మొదటిగా నా తండ్రి వానిని ఆకర్షించని ఎడల ఏ మనుష్యుడును నా యొద్దకు రాలేడు. చూశారా? అది దేవుడే నిన్ను వెతకడమైనది. నీవు దేవుడిని వెతకడం కాదు. నీవు ఎన్నడూ దాన్ని చేయలేదు. నీ స్వభావము తప్పైనది. నీవు ఒక పందివి. నీకు శ్రేష్టమైనది తెలియదు. నీవు కేవలం ఒక పందుల దొడ్డిలో జీవిస్తున్నావు. నీకు తెలిసినదంతా అది మాత్రమే. నీవు దానిని ప్రేమిస్తున్నావు. బీరు త్రాగి అటు ఇటు తిరుగుతూ, పొరుగువాని భార్యతో తిరుగుతూ, మరియు నీవు చేయగలిగిన ప్రతి దుష్టమైన దానిని చేస్తూ ఉన్నావు. అది నీకు బాగుగా అనిపిస్తుంది. ఓ సహోదరా, మేము గొప్ప సమయాన్ని కలిగి ఉంటున్నాము, అది మంచిదని నీవు అనుకుంటావు. కానీ దేవుడే నీ హృదయమును తట్టుతాడు. మార్చివేసేది అదియే. నీవు దేవుని వద్ద తట్టడం కాదు, దేవుడే నిన్ను తట్టుతాడు. ఆదాము ఎన్నడూ దేవుని హృదయమును తట్టలేదు. దేవుడే ఆదాము యొక్క హృదయమును తట్టాడు. మరియు నీవు ఆదాము కుమారుడవై ఉన్నావు. అది నిజం. ఆదాము మరలా దేవుని కుమారుడై ఉండగలుగుటకు ముందు దేవుడు అతని హృదయముపై తట్టవలసి వచ్చినది. నీవు ఒక దేవుని కుమారుడిగా మారగలుగుటకు ముందు దేవుడే నీ హృదయమును తట్టవలసి ఉన్నది. పిదప అబ్రహాము నిద్రలోకి వెళ్ళాడు. మరియు అతడు నిద్రలోకి వెళ్ళినప్పుడు అతడు చూసిన మొదటి విషయం ఏమిటి? ఎంతో ఘోరమైన, భయంకరమైన కటిక చీకటి అయినది. అది మానవాళి అంతటి మీదకు వచ్చునట్టి
మరణమై ఉన్నది. పిదప అతడు దాని నుండి కొంచెం దూరంగా చూశాడు, మరియు అతనికి పొగ రాజుచున్న ఒక పొయ్యి కనపడినది. పొగ రావడానికి ముందు మంట ఉండవలసి ఉన్నది. ఆ కారణమును బట్టియే నరకము ఒక మండుచున్న స్థలమని నేను నమ్ముతాను. మంచిది. మనలో ప్రతి ఒక్కరము మరణమునకు బద్ధులమై ఉన్నామని, మరియు మనము పాపులము గనక మనలో ప్రతి ఒక్కరము నరకమునకు వెళ్లవలసి ఉన్నామని ఆయన చూపించాడు. ఇప్పుడు కానీ దానికి ఆవలిన అతడు ఒక చిన్న తెల్లని వెలుగును చూశాడు. మరియు ఈ చిన్న తెల్లని వెలుగు, ఆ వెలుగు ఏమిటి? ఆ తెల్లని వెలుగు ఏమిటి? ఇశ్రాయేలు పిల్లలకు ముందుగా వెళ్లిన ఆ అగ్నిస్తంభమైనది. దమస్కు మార్గములో పౌలును కలిసిన ఆ అగ్నిస్తంభమైనది. పేతురును చెరసాలలో నుండి బయటకు తీసిన ఆ అగ్నిస్తంభమైనది. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి అగ్నిస్తంభమైనది. ఆ నిత్యుడైన నిరంతరముండు దేవుడు స్వయంగా ఆయనే ఈ విభజించబడిన బలుల మధ్య నడిచాడు. ఓ మై! ఒక్కొక్క దాని మధ్య ముందుకు వెనుకకు నడిచాడు. అబ్రహామా, నేను దానిని ఈ విధంగా చేయబోచున్నాను, నన్ను గమనించు. నేను ఏమి చేయబోచున్నానో గమనించు. నేనిక్కడ ఒక నిబంధనను చేయుచున్నాను, మరియు ఆ సంతానము ప్రకారము నేను ఒక విజ్ఞాపనకర్తను రేపుతానని నేను ప్రమాణము చేస్తాను. నేను మరణముతో ఒక నిబంధనను చేస్తాను, మరియు నేను శరీరములో మరణమును ఓడిస్తాను. ఎందుకనగా స్వయంగా నేనే వచ్చి దానిని తీసుకుంటాను. అబ్రహామా ఇట్లన్నాడు, అబ్రహామా, నీ సంతానము నుండి వస్తాను, నీ సంతానము ద్వారా నీవు జనములకు తండ్రివి అవుతావు, మరియు నీతో మాత్రమే కాదు గాని నీ తర్వాత వచ్చు నీ సంతానమునకు కూడా నేను ఈ వాగ్దానము చేయుచున్నాను. ప్రతి ఒక్కరూ అలా ఉంటారని ఆయనకు తెలుసు. వారు కాదు, కానీ నేను ఏమి చేస్తానో అదే ముఖ్యము. అబ్రహామా, నేను దానిని చేయబోచున్నాను. నేను ఆదామును నమ్మి ఉన్నాను, మరియు అతడు తన దానిని బ్రద్దలు చేశాడు, మరియు ప్రతి ఒక్కరూ తమ దానిని బ్రద్దలు చేస్తారు. అయితే నేను దీనిని నాతోనే చేస్తాను, మరియు నేను దానిని నిలబెట్టుకుంటాను అని స్వయంగా నాపైనే ప్రమాణము చేస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము నిబంధన చేసినప్పుడు మనం ఏమి చేస్తాము? నేను ఇట్లంటాను, సహోదరుడా నెవిల్, ఇప్పుడు ఒక నిమిషం దీనిని గమనించండి. నేనంటాను, సహోదరుడా నెవిల్, నేను ఏమి చేస్తానో నీకు చెప్తాను. నీవు రేపు రాత్రి వరకు మరియు ఆ మరుసటి రాత్రి వరకు, అలాగే బుధవారం వరకు ప్రసంగిస్తే, నేను బుధవారం నుండి ఆదివారం వరకు ప్రసంగిస్తాను. నీవు ఆ ఒప్పందము చేస్తావా? చేస్తానయ్యా. ఇదిగో మేము దానిని ఈ విధంగా చేస్తాము. అబ్బాయి, కరచాలనమివ్వు. అంతే. అమెరికాలో అది ఒక నిబంధన అయి ఉన్నది. ఆ విధంగానే మనము ఒక నిబంధన చేస్తాము. ఇప్పుడు జపాన్ లో వారు ఒక నిబంధనను ఎలా చేస్తారు? నీవు ఫలానా ఫలానా దానిని చేయము, మరియు నేను ఫలానా ఫలానా దానిని చేస్తాను అని చెప్తాము. మేము చిటికెడు ఉప్పును తీసుకుంటాము, ఎందుకనగా ఉప్పు స్థిరత్వమునకు సాదృశ్యమైనది. మరియు మేము ఉప్పును తీసుకొని, మరియు నేను దానిని సహోదరుడు నెవిల్ మీద వేస్తాను, మరియు సహోదరుడు నెవిల్ ఉప్పును తీసుకొని మరియు దానిని నా మీద వేస్తాడు. అది ఒక బద్దులుగా చేసే నిబంధన అయి ఉన్నది. ఒక ఆఫ్రికా నీగ్రో యొక్క దేశంలోనికి వెళ్ళడానికి అతనితో డేవిడ్ లివింగ్స్టన్ ఏ విధంగా నిబంధన చేశాడు? సువార్తను ప్రకటించి మరియు ఆ పనిని చేయడానికి అక్కడికి వెళ్ళగలుగుటకు అతడు వెళ్లి మరియు ప్రధాన నాయకుణ్ణి కలిశాడు. మరియు వారు ఒక గ్లాసు ద్రాక్షారసమును తీసుకున్నారు. ఇదిగో ఆఫ్రికాలోని నీగ్రోతో నిబంధన ఈ విధంగా జరిగినది. వారు ఒక గ్లాసు ద్రాక్షారసమును తీసుకున్నారు, మరియు ఆ నీగ్రో నాయకుడు తన సొంత నరములను చీల్చి మరియు ఈ ద్రాక్షరసపు గ్లాసులో ఆ రక్తాన్ని కార్చాడు. మరియు డేవిడ్ లివింగ్స్టన్ తన స్వంత నరములను చీల్చి మరియు ద్రాక్షరసపు గ్లాసులో ఆ రక్తాన్ని కార్చాడు. వారు దానిని బాగుగా కలిపారు. లివింగ్స్టన్ దానిలో సగం త్రాగాడు, మరియు నీగ్రో నాయకుడు దానిలో సగం త్రాగాడు. పిదప వారు ఒకరికొకరు ఒక కానుకను ఇచ్చుకున్నారు. నీగ్రో నాయకుడితో డేవిడ్ లివింగ్స్టన్ ఇట్లన్నాడు, నా నుండి మీరు ఏమి కోరుతున్నారు? అతడిట్లన్నాడు, నీవు వేసుకున్న ఆ తెల్లని కోటు కావాలి. కాబట్టి లివింగ్స్టన్ తన కోటును తీసి ఆ నీగ్రో నాయకుడికి ఇచ్చాడు. అతడిట్లన్నాడు, నీవేమి కోరుతున్నావు? అతడిట్లు చెప్పాడు, నీ చేతిలో ఉన్న ఆ పవిత్రమైన ఈటె కావాలి. ఎందుకనగా దానితో అతడు లోపలికి వెళ్ళగలడని అతనికి తెలుసు. కాబట్టి అతడు ఆ ఈటెను తీసుకున్నాడు. మరియు వారు ఒక నిబంధన చేసుకున్నారు గనక వారు సహోదరులై ఉన్నారు. మరియు అతడు ముందుకు వెళ్తున్న కొద్దీ మరి ఆ తెగలు అతడిని చంపడానికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు అతడు ఆ పవిత్రమైన ఈటెను పైకి లేపాడు. మరియు అతడు అలా చేసినప్పుడు వారు చూసి, ఓ మనము ఆ వ్యక్తిని తాకలేము అని అన్నారు. ఎందుకు? అతడు తెల్లవాడైనప్పటికీ, మనము అతడిని ముందెన్నడూ చూడనప్పటికీ అతడొక నిబంధన సహోదరుడై ఉన్నాడు. వారు అతన్ని చూసే వరకు వారు నల్లగా ఉన్నారని వారికి అసలు తెలియదు. అటువంటి వారిని వారు ముందెన్నడూ చూడలేదు. అయితే అతడు ఒక నిబంధన సహోదరుడు. అతడు తన చేతిలో నాయకుని యొక్క ఈటను కలిగి ఉన్నాడు. ఈనాడు ప్రభువైన యేసు యొక్క నిబంధన రక్తమును త్రాగుచు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనపై కలిగి ఉండటం ఎటువంటి ఒక అద్భుతమైన దృశ్యముగా ఉన్నది కదా. యేసు నామములో మనం ముందుకు వెళ్తాము, మరియు చెందియున్న వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. అది నాయకుడి యొక్క పవిత్రమైన ఈట అయి ఉన్నది. ఆ నిబంధన
ఎలా జరిగినదో చూశారా? పూర్వకాలములో వారు దానిని ఎలా చేశారు? వారు ఒకరితో ఒకరు ఒక ప్రమాణము చేసేవారు. వారు ఒక మృగమును చంపి దానిని చీల్చి మరియు సరిగ్గా దాని మధ్యలో నిలబడేవారు. ఆ ఇద్దరు వ్యక్తులు నరకబడిన ఆ మృగము మధ్యలో నిలబడేవారు మరియు వారు ఒక నిబంధనను వ్రాసేవారు. నేను దీనిని నిలబెట్టుకోవడంలో విఫలమైతే నేను దీనిని మరియు ఫలానా దానిని చేయడంలో విఫలమైతే నా శరీరము ఈ చచ్చిన మృగము వలె అగునుగాక, నా శరీరము ఈ చచ్చిన మృగము వలె అగునుగాక. మరియు వారు అలా చేసినప్పుడు వారు ఈ నిబంధన పత్రమును తీసుకొని మరియు దీని మధ్యన నిలబడతారు. ఒక ప్రమాణము చేసి వారు దానిని చేస్తారని ఒట్టు పెట్టుకునేవారు. మరియు వారు కలిసి ఆ కాగితమును రెండుగా చింపి మరియు ఒకరికొకరు దానిని ఇచ్చుకునేవారు. ఒక నిర్ణీత సమయంలో వారు కలుస్తారు మరియు వారు ఆ ప్రమాణమును నిలబెట్టుకోవడంలో విఫలమైతే వారు ఆ విధమైన మరణమే పొంది మరియు ఆ చనిపోయిన మృగముల వలె ఉండునట్లు అప్పజెప్తారు. సరి, మీరు 3 జంతువులను గమనించారా? పరిపూర్ణత, గొర్రెపిల్ల, మేక మరియు 3గా పరిపూర్ణమైన బలి అర్పణ. గొర్రెపిల్ల అనగా ఏమిటి? గువ్వ అనగా ఏమిటి? మరియు ఆ 2 గువ్వలకు అర్థం ఏమిటి? దానిలోనికి వెళ్లిన ఆ 2 గువ్వలు రక్షణ మరియు స్వస్థత రెండిటి కొరకు బల్యర్పణగా ఇవ్వబడ్డాయి. చూశారా? ప్రాయశ్చిత్తము వేరుగా జరిగినది, కానీ స్వస్థత అదే రీతిగా కొనసాగినది. అలాగే రక్షణ కూడా అదే రీతిగా కొనసాగినది. ఖండింపబడని 2 గువ్వలు అనగా అవి రెండిటికి ప్రాతినిధ్యం వహించాయని అర్థము. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. అవి ప్రక్కకు పెట్టబడి ఉన్నవి, ఖండింపబడలేదు. అయితే నిబంధనలో మృగము యొక్క భాగము ఆ 3ను వేరుగా ఖండింపబడినది. మీరు చూస్తున్నారా? పిదప వారు దానిని చేసినప్పుడు వారు దానిని చీల్చి మరియు తమ నిబంధనను చేసేవారు. దేవుడు అబ్రహాంతో ఏమి చెప్తున్నాడో గమనించండి. కల్వరిలో నీ సంతానము ప్రకారం నీ నుండి ఇస్సాకు వస్తాడు, ఇస్సాకు నుండి ఫలానా మరియు ఫలానా వాడు యాకోబు వస్తాడు, యాకోబు నుండి యోసేపు వస్తాడు, యోసేపు నుండి ఆ తరువాతి వారు, ఆ తరువాతి వారు, ఆ తరువాతి వారు, ఆ వారసులు వస్తారు. చివరకు దాని గుండా ఆ నీతిమంతుడైన సంతానము. ఇందాక ఇక్కడే మన ప్రభువు ఎరుగబడని ఒక దేశము నుండి పుట్టి ఉన్నాడని అతడు చెప్పాడు. మోషే ఎన్నడూ దాని గురించి మాట్లాడలేదు. యాజకత్వమునకు వెలుపటి దాని నుండి వచ్చాడు. మన ప్రభువు యూదా గోత్రము నుండి పుట్టాడు, లేవి గోత్రం నుండి కాదు. ఏలైనగా వారు శరీర సంబంధమైన నియమవాదులై ఉన్నారు. అయితే మన ప్రభువు యూదా నుండి వచ్చాడు. మహిమ విషయం అదే. వాగ్దానము అక్కడే చేయబడినది. మనము ముగిస్తుండగా ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మరియు కల్వరి వద్ద దేవుడు దిగివచ్చి మరియు తాను నివసించినట్టి తన సొంత కుమారుని శరీరమును తీసుకొని మరియు ఆయన కల్వరిలో దాన్ని చీల్చివేశాడు. ఆయన కొట్టబడిన భాగము రక్తము కారుచు గాయపడి ఉన్నది మరియు ఈటే దాని గుండా దూసుకొని పోయి మరియు ఆయనను చీల్చివేసినది మరియు ఆయన యొక్క రక్తము చిమ్మి ప్రవహించినది. మరియు ఆయన ఇట్లా అన్నాడు, తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను. ఆయన తన తలను వాల్చాడు మరియు భూమి కంపించినది మరియు మెరుపులు మెరిసినవి మరియు ఉరుములు ఉరిమినవి. దేవుడు తన యొక్క నిత్య నిబంధనను వ్రాయిచున్నాడు. మరియు ఆయన వారము యొక్క మొదటి దినమున ఆయన యొక్క మృతదేహమును సమాధిలో నుండి తీసి మరియు దానిని పరలోకములోనికి తెచ్చాడు. మరియు ఒక ప్రధాన యాజకునిగా ఒక జ్ఞాపకార్థముగా దానిని అక్కడ కూర్చోబెట్టాడు. ఎప్పటికీ పరిపూర్ణముగా అక్కడ కూర్చొని ఉన్నాడు. మరియు ఆయన ఆ శరీరము నుండి చీల్చివేసిన ఆత్మను తిరిగి నేరుగా సంఘం మీదకు పంపాడు. మరియు ఆ సంఘము ఆ శరీరములోనున్న అదే ఆత్మను కలిగి ఉండవలసి ఉన్నది. లేని ఎడల పునరుత్థానములో అది దానితో సరిగ్గా ఇమడదు. ఆ 2 భాగములు తప్పక పరిపూర్ణముగా ఇమడవలసి ఉన్నది. మరియు ఈ సంఘము పరిపూర్ణముగా సరిగ్గా క్రీస్తులో ఉన్న అదే ఆత్మను కలిగి లేని ఎడల మీరు ఎన్నడూ ఎత్తబడుటలోనికి వెళ్లరు. సహోదరుడా, అది ఏ నిత్య నిబంధన అయి ఉన్నది. నీ హృదయములో ఉన్న దానితో నీకు నీవుగా దానిని వెదకము. ప్రభువును ప్రేమించు. నీవు రక్షించబడ్డావన్న నిశ్చయతను నిజముగా కలిగి ఉండు. దాని విషయమై నిర్లక్ష్యంగా ఉండకు. నీవు జూదమాడుతున్నట్లే ఉంటుంది. ఓ, మీరు అమెరికా ప్రజలమైన మనము జూదమాడుటకు ఇష్టపడతాము, కానీ మీరు దాని మీద జూదమాడవద్దు. మీరు సరియనన్న నిశ్చయతను కలిగి ఉండండి. మీరు సంఘములో చేరినందుకు కాదు, కానీ మీరు నిజముగా తిరిగి జన్మించినందువలనై ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిలో క్రీస్తు మీ యొద్దకు వచ్చాడు. ఇప్పుడు నేను ముగించుచుండగా కేవలం అభినందనగా కూడా చెప్తున్నాను. యేసు క్రీస్తులో ఉన్న అదే ఆత్మ సరిగ్గా మన మధ్యన ఉండుటను చూడటానికి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన అవే కార్యములను చేయుటను చూడటానికి మనమెంత సంతోషముగా ఉండవలసి ఉన్నాము కదా. మనమెంత సంతోషముగా ఉండాలి కదా. మనము తలలు వంచి ఉండగా ఇప్పుడు మనము ప్రార్థించుకుందాము. ప్రభువా, ఇది ఒక గొప్ప దినముగా ఉన్నది. నాకు ఎల్లప్పుడూ అనిపించినట్లే తోచుచున్నది. నేను విఫలమవుతుంటాను. ప్రభువా, నేను దానికి సరిగ్గా ప్రాతినిధ్యం వహించలేను. నా బుద్ధిహీనపు మార్గములకై నీవు నన్ను క్షమించాలని నేను ప్రార్థిస్తున్నాను.
ఓ, నేను నీ ఎదుట నా పాపములను ఒప్పుకొని మరియు కనికరము కొరకు అడుగుచున్నాను. ఆవలిన పరలోకములో దేవుని కుడిపార్శ్వమున ఒక గొప్ప ప్రధాన యాజకుడు నిలబడి ఉన్నాడని ఎరిగి ఉండి దానిని చేస్తున్నాను. ఆయన అహరోను క్రమము చొప్పున ధర్మశాస్త్రము మరియు చట్టములు మరియు అటువంటి కార్యముల చొప్పున చేయబడలేదు. కాని జగత్తు పునాది వేయబడక ముందే మీదటికి చూసి మరియు దిగువన ఇక్కడ లోకములో నన్ను చూసి మరియు నన్ను తిరిగి దేవుని రాజ్యములోనికి తీసుకురావడానికి నా పాపముల కొరకు మరణించినట్టి దేవుని యొక్క కృపను బట్టి ఆయన అక్కడ కూర్చోబెట్టబడినాడు. తండ్రి, దీని నిమిత్తమై నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకనగా దేవుడు నిత్యుడై ఉన్నట్లే ఇప్పుడు నీ ప్రజలలో రాజ్యము చేయుచున్న ఈ ఆత్మ నిత్యమైనది. నేను వారికి నిత్య జీవమును, నిత్యమైన జీవమును, శాశ్వతమైన జీవమును ఇచ్చుచున్నాను. మరియు వారు ఎన్నటికీ నశించరు. మరియు తీర్పునొద్ద వారు ఎన్నడూ అక్కడ ఉండరు. వారు తీర్పును దాటిపోయారు. వారు మహిమలోనికి వెళ్లారు. మరియు భూమి మీదనున్న ఈ గుడారము శిథిలమైపోయినను మన యొద్దకు వచ్చుటకై ఆవలిన మన కొరకు ఒకటి వేచియున్నది. ప్రభువా, దానిని బట్టి నీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి నిజమైన నిబంధన రక్తమును ఎన్నడూ త్రాగనివారు, అసలు దాని అర్థమేమిటో తెలియనివారు, తిరిగి జన్మించడం అంటే ఏమిటో తెలియనివారు, వారి హృదయములో లేదా ఆమె హృదయములో క్రీస్తుతో ఒక నిజమైన సహవాసమును కలిగి ఉండటం అంటే ఏమిటో తెలియని వారు ఎవరైనా ఒకరు ఇక్కడ ఉన్న ఎడల నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మేము వేచి ఉండి మరియు ఈ అవకాశమును ఇస్తుండగా ఇప్పుడే వారు ఆయనను స్వీకరించుదురుగాక. మరియు ఆ దినమున మేము సువార్తను సరియైన వెలుగులో ప్రదర్శించిన వారిగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. క్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాము. మనము మన తలలు వంచి ఉండగా క్రీస్తుకు మీ చేతులను ఎత్తి మరియు ఇట్లు చెప్పువారు ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క క్రీస్తు, నా ఎడల కనికరము చూపుము. నీ యొక్క యోగ్యత లేని సేవకునిగా ఇప్పుడు నా హృదయములోనికి పరిశుద్ధాత్మను స్వీకరించనిమ్ము. మరియు నాకు నిజముగా అవసరమైన నిశ్చయతను మరియు ప్రేమను నాకు ఇవ్వుము. మీరు దానిని కలిగి లేని ఎడల, ప్రభువా, నేను దానిని కోరుతున్నాను అనుటకు ఇది ఒక గుర్తై ఉన్నది అని చెప్తూ మీ చేతులను ఆయన తట్టు ఎత్తుతారా? నీ చేయి పైకెత్తుతావా? ఆ వెనకనున్న స్త్రీ, దేవుడు నిన్ను దీవించునుగాక. అయ్యా, ఇక్కడున్న నిన్ను దేవుడు దీవించునుగాక. అయ్యా, ఇక్కడున్న నిన్ను దీవించునుగాక. దేవుడు నీకు తోడైండునుగాక. అది మంచిది. ఈ చివరన ఉన్న ఈ వ్యక్తి, నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. మరియు ఇంకెవరైనా, ఇప్పుడు మనం ముగించక ముందు కొన్ని క్షణాలు వేచి ఉంటున్నాము. కుమారుడా, ఆ వెనుకనున్న నిన్ను దేవుడు దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? నేను ఇప్పుడు కోరుచున్నాను. ప్రభువైన దేవా, నేను కోరుచున్నాను. నా హృదయం నీకు తెలుసు. నా మనసులో ఏముందో నీకు తెలుసు. నీవు దేవుని యొక్క ఆత్మ రెండంచుల గల ఖడ్గము కంటెను వాడిగలదై మరియు వేగము గలదై కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను వివేచించుచున్నది. దాని గురించి ఆలోచించండి. మీ తలంపులు, మీ ఉద్దేశాలు సైతం ఆయనకు తెలుసు. మీరు మీ చెయ్యి పైకెత్తుతారా? ఇట్లు చెప్పండి, దేవా, ఇప్పుడే నన్ను కనికరించుము. నేను తప్పయ్యున్నానని నేను తెలుసుకున్నానని నీవు ఎరగవలసినదిగా నేను కోరుతున్నాను మరియు నేను దానిని గ్రహించాను. అయితే నేను సరిగా ఉండగోరుతున్నాను. మంచిది. మనము మన తలలు వంచి ఇప్పుడు ప్రార్థించుచుండగా ఒక్క క్షణము ఆలోచించండి. దాని విషయమై మనము తొందరపడగొరటం లేదు. Double cure, he swore by it, two immutable things. Save from wrath and make me pure. While I draw, oh Lord. ఓ ప్రభువా, మేము పీల్చుకునే ఈ శ్వాసలు క్షణికమైనవని సరిగ్గా ఇప్పుడే మేమందరము గుర్తించున్నట్లు అనుగ్రహించుము. మా ఎదుట ఇంకా ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు. అదంతా నీ గొప్ప ఆలోచన ద్వారా ఉంటుంది. అది నీ ద్వారా నిర్ణయించబడుతుంది. ఓ, మా ఎడల కనికరము చూపుము. మరియు తమ చేతులను పైకెత్తిన వారు, ప్రభువా,
వారి గురించి చెప్పనవసరం లేదు. వారిలో ప్రతి ఒక్కరూ నీకు తెలుసు. అయితే నేను వారి కొరకు కేవలం ఈ మధ్యవర్తిత్వపు ప్రార్థన చేస్తున్నాను. నీవు వారి హృదయం నుండి దోషారోపణను తీసివేస్తావని, మరియు సరిగ్గా ఇప్పుడే వారిని ధైర్యముగా సింహాసనమునొద్దకు రాణిస్తావని, నేరుగా దేవుని సింహాసనమునొద్దకు ధైర్యముగా నడిచి దేవుడు అనుగ్రహించిన భాగ్యమును తీసుకొనిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. వారు తమ చేతులను ఎత్తునట్లు చేసినది నీవే. తమకు తాముగా వారు దానిని చేయలేరు. మరియు దేవా, నీవు దీనిని అనుగ్రహిస్తావని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు ఆయనను ఆరాధించండి. ఇప్పుడు ఎంతమంది మంచి అనుభూతిని కలిగి ఉన్నారు? మీ చెయ్యి పైకెత్తి ఇట్లు చెప్పండి, ప్రభువుకు స్తోత్రం. ఓ, ఆయన అద్భుతమైన వాడు. ఓ, ఊట వద్ద స్థలమున్నది. సహోదరి గట్టి, అది నీకు తెలుసా? పాడుదాం. ఆ పాట ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు కేవలం ఒక నిమిషములో మనము బాప్తిస్మపు కార్యక్రమమును కలిగి ఉండబోతున్నాము. మీరు వారికి బాప్తిస్మం ఇవ్వబోతున్నారా? మంచిది. మంచిది. బాప్తిస్మము కొరకు ఉన్న ఆ అభ్యర్థులు, పురుషులు ఈ గదిలోనికి వెళ్తారు, స్త్రీలు ఈ గదిలోనికి వెళ్తారు. సరే, మన ప్రభు నామములో బాప్తిస్మము పొందవలసిన వారు. ఇప్పుడు అందరూ ఓ, నేను ఆ పాత పాటను ప్రేమిస్తున్నాను. మీరు ప్రేమించడం లేదా? ఇప్పుడు బాప్తిస్మం కొరకు సిద్ధపరచడానికి పెద్ద లోపలికి వెళ్ళగా నేను జనసమూహమునకు వివరించగోరుతున్నాను. మరియు గదిలో ఉన్న సంఘ పెద్దలు, వారికి నేను చెప్పేది వినపడుతున్నట్లయితే నేను వారిని అడుగుతాను. వారు సిద్ధంగా ఉన్నప్పుడు వచ్చి మరియు నాకు చెప్పండి. తద్వారా మనము మైకులను ప్రక్కకు జరపవచ్చు. మీరందరూ దీనిని చూడాలని మేము కోరుతున్నాము. ఇంకా 10 నిమిషాలు పడుతుంది మరియు సంఘము పంపివేయబడతారు. ఇప్పుడు నేను మీ కొరకు కొన్ని పరిశుద్ధ లేఖనములను చదవగోరుతున్నాను. నేను వాటిని అపోస్తలుల కార్యము నుండి చదవగోరుతున్నాను. మరియు నేను అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 12వ వచనము నుండి ప్రారంభించగోరుతున్నాను. ఇప్పుడు పరిశుద్ధ లూకా 16వ అధ్యాయంలో మీరు గమనించాలని నేను కోరుతున్నాను, లేదా పరిశుద్ధ మత్తయి అని నేను నమ్ముతున్నాను. అది యేసు కొండ మీద నుండి వస్తున్న విషయమైనది. ఆయన శిష్యులతో ఇట్లన్నాడు, మనుష్య కుమారుడనైన నేను ఎవరినని జనులు చెప్పుకొనుచున్నారు? మరి వారిలో కొందరు నీవు ఏలియావని అన్నారు, మరియు కొందరు నీవు ప్రవక్తవని చెప్పుచున్నారు, మరియు కొందరు నీవు ఇది అని లేదా మరొకటి అని చెప్పుచున్నారు. ఆయన ఇట్లన్నాడు, మీరైతే నేను ఎవరినని చెప్పుచున్నారు? మరియు పేతురు ఇట్లన్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. అది నిజమేనా? యేసు ఇట్లన్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, ఏలైనగా రక్త మాంసములు దీనిని బయలుపరచలేదు. నీవు ఎన్నడూ ఒక సెమినరీలో దీనిని నేర్చుకొనలేదు. నీవెన్నడూ మనుషుని ద్వారా దీనిని నేర్చుకోలేదు. ఇట్లన్నాడు, అయితే పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరిచాడు. మరియు నీవు పేతురువని నేను నీకు చెప్తున్నాను. ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. మరియు పరలోక రాజ్యపు తాళపు చెవులను నేను నీకు ఇచ్చుచున్నాను. అది నిజమేనా? నీవు భూలోకమందు దేని విప్పుదువో నేను దానిని పరలోకమందు విప్పుదును. నీవు భూలోకమందు దేని బంధించుదువో నేను దానిని పరలోకమందు బంధించుదును. నిజంగా ఆయన భావం అదేనా? కాని ఎడల ఆయన దానిని చెప్పి ఉండేవాడు కాదు. ఇప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ ఇప్పుడు పేతురు రాజ్యపు తాళపు చెవులను కలిగి ఉన్నాడు. ఇప్పుడు కేథలిక్ ప్రజలైన మీరు ఈ విధంగా తలంచవచ్చును. మీరు ఇట్లా అంటారు, కేథలిక్ సంఘము పేతురు మీద కట్టబడినది. సరే, మనం కనుగొందాం. వారు తాళపు చెవులను కలిగి ఉన్నారు.
కేథలిక్ సంఘము ఇంకనూ తాళపు చెవులను కలిగి ఉన్నది. తాళపు చెవుల విషయమై పేతురు ఏమి చేశాడో మనం కనుగొందాం. చూడండి, అప్పుడు మనకు తెలుస్తుంది. బైబిల్ గ్రంథము పేతురుతో మరియు ఆ మిగతా అపోస్తులతో ఇట్లు చెప్పినది, మీరు సర్వలోకమునకు వెళ్ళండి. మీరు ఎవరి పాపములను క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములను నిలిచి ఉండనిస్తారో అవి వారికి నిలిచి ఉంటాయి. అది నా భావం ఏమిటన్నది కొందరికి అర్థం కాకపోవచ్చును గనుక నేను దీనిని చెప్తున్నాను. అపోస్తలులతో యేసు ఇట్లన్నాడు, మీరు ఎవరి పాపములను క్షమిస్తే నేను కూడా వారిని క్షమిస్తాను. మరియు మీరు ఎవరి పాపములనైతే క్షమించకుండా వారికి విరోధముగా వాటిని పట్టి ఉంచుతారో నేను కూడా వారికి విరోధముగా వాటిని పట్టి ఉంచుతాను. యేసు చెప్పినది అదే. కేథలిక్ సంఘము దాని వైపునకు వెళ్లడాన్ని గమనించండి. అయితే వారు దానిని ఎలా చేశారో మనం కనుగొందాం. పిదప వారు దానిని ఎలా చేశారో మనం కనుగొన్నట్లయితే అప్పుడు మనము కూడా దానిని ఆ విధంగానే చేయవలసి ఉన్నాము. ఇప్పుడు మనం కనుగొన్నాము, అది పెంతెకొస్తు దినమై ఉన్నది. సంఘము ప్రారంభించబడుచున్నది. వారందరూ ఒక మేడగదిలో ఉన్నారు. వివిధమైన భాషలు మాట్లాడుతున్న ప్రజలు అక్కడ నుండి బయటకు వచ్చారు. ఎందుకు? ఆకాశము క్రిందనున్న ప్రతి భాష అక్కడ చూపించబడినది. ఇంగ్లీషు కూడా అక్కడ ఉన్నది. ఆ దినమున మాట్లాడబడుచున్న భాషలలో ఆకాశం క్రిందనున్న ప్రతి భాష అక్కడ ఉండవలసి ఉన్నది. ఇక్కడ అలా కొనసాగుతూ అనేక భాషలు ఉద్భవించినవి. మరియు క్రేతీయులు మరియు పరవాసులు మరియు రోము నుండి వచ్చిన అన్య మతస్థులు మరియు అరేబియన్లు మరియు అందరూ మాట్లాడి, మరియు ఇప్పుడు వారు తెలియని భాషలలో మాట్లాడటం లేదు. వారు ప్రజలకు తెలిసిన భాషలలోనే మాట్లాడుతున్నారు. తెలియని భాషలు కాదు, అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలు. పాపి, అవిశ్వాసి కూడా అతడు ఏమి చెప్పుచున్నాడో వినగలిగారు. మనము పుట్టిన స్థలమందుండు మన సొంత భాషలో వీరు మాట్లాడుటను మనం ఎలా వింటున్నాము? ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఇతరులు వెక్కిరించారు. 12వ వచనం మంచిది. మరియు వారందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే అపహాస్యము చేసి వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అన్నారు. వారు వారిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు ఎలా ప్రవర్తిస్తున్నారు? వారు మద్యంతో నిండిన వారి వలె, త్రాగిన వారి వలె తడబడుచున్నారు. వారేమి మాట్లాడుతున్నారో ఎరుగకయే మాట్లాడుచున్నారు. అయితే తమకు తెలియని భాషలలో జన సమూహమునకు ప్రసంగించుచున్నారు. కానీ జన సమూహము దానిని ఎరిగి ఉన్నారు. చూశారా? మంచిది. కొందరైతే వారు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు. వారు ఎలా ప్రవర్తించుచున్నారో చూడండి అని అన్నారు. కొందరైతే అపహాస్యము చేయుచు ఇట్లన్నారు, వీరు నిండి ఉన్నారు. అయితే పేతురు, అబ్బాయి గమనించు, నీవు తాళపు చెవులను కలిగి ఉన్నావు. అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి బిగ్గరగా తన స్వరమెత్తి వారితో ఇట్లన్నాడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇది సంఘం యొక్క మొదటి ప్రారంభోత్సవమై ఉన్నది. యూదయ మనుషులారా మరియు యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. ఏలయనగా మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు, అప్పటికింకా మద్యం దుకాణములు తెరవబడే లేదు. చూశారా? అయితే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని దేవుడు చెప్పుచున్నాడు. మీ కుమారులు మీ కుమార్తెల మీదను కుమ్మరించెదను, మరియు వారు ప్రవచించెదరు. మీ యవనులు దర్శనములు చూసెదరు, మరియు మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసి మీదను నా ఆత్మను కుమ్మరించెదను, వారు ప్రవచించెదరు. మరియు నేను పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను చూపించెదను. ఇప్పుడు తాళపు చెవులు కలిగిన వాడైన పేతురు ప్రసంగించుచున్నాడు. రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ గుర్తింపదగిన మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. మరియు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినండి. నజరేయుడైన యేసు చేత దేవుడు అద్భుతాలను, మహత్కార్యములను మరియు సూచనను చేయించి ఆయనను నిర్ధారించెను. ఆయన వాటిని మీ మధ్య చేసెను. ఇది మీరే ఎరుగుదురు. ఒక గద్దింపు గురించి మాట్లాడతారా? అతడు తాళపు చెవులను కలిగి ఉన్నాడు. నీకు తెలుసా, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన ముందు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను విషయం అదే అయి ఉన్నది. ఆయన ఎన్నడైనా ఎలా అప్పగించబడగలడు? ఎందుకనగా అది ఆ విధంగా ఉండునట్లు దేవుడు దానిని ముందుగా నిర్ణయించాడు. చూశారా? దేవుని యొక్క ముందు జ్ఞానము. కేవలం ఒక్క క్షణములో నేను లేఖనమును వివరించే వరకు కేవలం 1 నిమిషం ఆగమని వారికి చెప్పండి. మీరు పట్టుకొని దుష్టుల చేత ఆయనను సిలువ వేయించి మరియు చంపిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఏలైనగా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, మరియు నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఏలైనగా
నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నీవు నాకు మార్గములను, నాకు జీవ మార్గములను తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా మరియు జనులారా, మూల పురుషులకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనక దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఇలాగు ఒట్టుబెట్టుకుని నా సంగతి అతడు ఎరిగి ఉన్నాడు. నేను ఇప్పుడే దానిని బోధించాను. అదేమనగా అతని గర్భములో నుండి ఆయన అతని శరీరమును బట్టి అతని సింహాసనము మీద క్రీస్తును కూర్చుండబెట్టును అనున్నదై ఉన్నది. నేనిప్పుడు బోధించినది అదే అయి ఉన్నది. పేతురు అదే విషయాన్ని బోధిస్తున్నాడు. మరియు దీనిని ముందుగా చూచిన వాడై ప్రవక్త దీనిని ముందుగానే చూశాడు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులమై ఉన్నాము. కాగా ఆయన హెచ్చింపబడి మరియు కుడిపార్శ్వమున ఉండి పరలోకములో హెచ్చించబడెను. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది ఆయన మీరు చూస్తూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఏలయనగా దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, ఆ ప్రవక్త. అయితే అతడిట్లన్నాడు, నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. కావున దీనిని వినండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దీనిని ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. అదియే దానిని స్థిరపరచవలసి ఉన్నది కాదా? ఇప్పుడు వారు దీనిని విని ఆ పాపులు తమ హృదయములలో నొచ్చుకొని పేతురును మరియు కడమ అపోస్తులను ఇట్లడిగిరి, జనులారా మరియు సహోదరులారా, మేము ఏమి చేతుము? మంచిది, ఇదిగో విషయం ఇదే. అతడు దేనిని కలిగి ఉన్నాడు? తాళపు చెవిని, రాజ్యమునకు తాళపు చెవిని కలిగి ఉన్నాడు. రాజ్యము ఎక్కడున్నది? అది మీలోనే ఉన్నది. అది నిజమేనా? పరిశుద్ధాత్మయే దేవుని రాజ్యమై ఉన్నాడు. అది మనకు తెలుసు. ప్రజలుగా మరియు ప్రతినిధులుగా మనము రాజ్యములోనికి జన్మిస్తాము. చూడండి, అతడు తన నడుము ప్రక్కలో తాళపు చెవులను కలిగి ఉన్నాడు. దానితో నీవేమి చేయబోతున్నావు? ద్వారము తెరవబడిన మొట్టమొదటిసారి ఇదే అయినది. ఇప్పుడు తాళపు చెవులను కలిగి ఉన్న బోధకుడికి మొట్టమొదటిసారిగా ఈ ప్రశ్న వేయబడినది, మీ తలపై నిలబడండి అని అతడు చెప్పినట్లయితే అది అధికారికంగా మారి ఉండేదని నేను నమ్ముతున్నాను. భూమి మీద నీవు దేనిని బంధించినా పరలోకమందు నేను దానిని బంధిస్తాను. మంచిది, నీవు ఏమి చెప్పినా నేను దానినే చెప్పబోచున్నాను. నీవు తాళపు చెవిని కలిగి ఉన్నావు. మంచిది. అతడు తాళపు చెవిని తలుపులోనికి దూర్చాడు. మీరు ఏమి చేస్తారు? జనులారా మరియు సహోదరులారా, మేము ఏమి చేతుము? ఇప్పుడు వారు దీనిని విని వారు తమ హృదయములో నొచ్చుకొని మరియు ఇట్లన్నారు, జనులారా మరియు సహోదరులారా, పేతురు వారితో ఇట్లన్నాడు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, మరియు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఏలైనగా ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మరియు దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరికీ చెందును. అది దానిని ఎప్పటికీ పరిష్కరించినది. ఏ వ్యక్తి అయినా ఏ సమయములోనైనా ఎన్నడూ దానిని వ్యతిరేకించలేడు. క్యాథలిక్ సంఘము వచ్చారు. ముంచబడటానికి బదులుగా వారు చిలకరిస్తారు. యేసు నామమును ఉపయోగించడానికి బదులుగా వారు తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మను తీసుకున్నారు. అది బైబిల్లో ఎన్నడూ బోధించబడలేదు. అప్పటి నుండి ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు నామములో ముంచబడుట ద్వారా బాప్తిస్మం పొందారు. మరియు యేసుకు బాప్తిస్మం ఇచ్చినట్టు బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత కొందరు ముంచబడినారు. మరియు వారు ఆ విధంగా పరిశుద్ధాత్మను పొందలేరని పౌలు వారితో చెప్పాడు. వారు పరిశుద్ధాత్మను పొందుకోగలుగుటకు ముందు వారు తిరిగి వచ్చి మరియు యేసు నామములో మరలా బాప్తిస్మము పొందాల్సి వచ్చినది. అది లేఖనమైనదని ఎంతమందికి తెలుసు? అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము విషయం అదే అయి ఉన్నది. ఏలయనగా ప్రమాణము ద్వారా యేసు క్రీస్తు ద్వారా అదియే పరలోకములో అధికారకముగా ఉండునట్లు వేరే ఏ విధములకైనా అవకాశము లేకుండా పరలోక రాజ్యము ముద్రించబడి ఉన్నది. మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఎందుకనగా వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఆమేన్. మనము ప్రార్థించుకుందాము. తండ్రివైన దేవా, ఈ రాత్రి 1900కు పైగా ఎన్నో సంవత్సరములు గడిచిపోయినవి. మరైనను మానవ హృదయముల యొక్క నిజాయితీ మరియు యథార్థత ఇంకను దేవుని కొరకు మొర్రపెట్టుచున్నవి. తమ తల్లి యొక్క రొమ్ము పాల కొరకు ఏడ్చుచున్న చిన్న బిడ్డల వలె ఉన్నది. ప్రభువా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము. నీవు లేకుండా మేము బ్రతకలేము. దుప్పి నీటివాగుల కొరకు దప్పిగొనున్నట్లు నా ప్రాణము నీ కొరకు దప్పిగొనుచున్నది అని దావీదు చెప్పినట్లుగా ఉన్నది. అది తప్పక దానిని పొందుకోవాలి.
లేదంటే చనిపోతుంది. మరియు తండ్రి, మేము లేఖనములలో ముందుకు వెనుకకు పరిశోధించాము, భిన్నముగా ఉండటానికి అలా చేయలేదు. అయితే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము కాక మనుషుల ఆజ్ఞల ప్రకారంగా బోధించుచున్న ఈ సెమినరీలను, ఈనాడు ఉన్న ఈ వేద పాండిత్య విద్యార్థులను మేము చూస్తున్నాము. కావున ప్రభువా, మేము ఆ మనుషులను తృణీకరించడం లేదు, కానీ వారు బోధించే విషయాలను మేము తృణీకరిస్తున్నాము. కావున ప్రభువా, వారు మా సహోదరులుగా మారాలని మేము అడుగుతున్నాము. వారి తప్పిదమునకై నీవు వారిని క్షమించాలని మేము నిన్ను అడుగుచున్నాము. మరియు వారు లేఖనం యొద్దకు వచ్చి ఏదో ఒక సెమినరీ దానిని బోధించిన విధానములో కాదు గాని దేవుడు దానిని వ్రాసిన విధంగా వారు దానిని చదవాలని మేము ప్రార్థిస్తున్నాము. దేవా, ఇప్పుడు నీటి బాప్తిస్మము కొరకు వచ్చుచున్న ఈ వ్యక్తులను, మా ధైర్యవంతుడైన సంఘ కాపరి ఈ సువార్తను, ఇదే సువార్తను బోధించడానికి ప్రసంగ వేదిక మీదకు వచ్చి మరియు పిదప పాతి పెట్టడానికి బాప్తిస్మపు కొలను వద్దకు వస్తుండగా, ప్రభువా, వీరిలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకొనున్నట్లు అనుగ్రహించుము. ఎందుకనగా మీరు పరిశుద్ధాత్మను పొందెదరు అని నీవే వాగ్దానము చేశావు. దేవుని యొక్క ఆత్మ ఈ రాత్రి ఆ వ్యక్తిని స్వీకరించడానికి నీటిపైన వేచియుండునుగాక. ఏలయనగా యేసుక్రీస్తు నామములో మేము వారిని నీ చేతులకు అప్పగించుచున్నాము. ఆమేన్.